యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయము మొదటి వచనం నుంచి 14వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని ఈ మొదటి వర్తమానంలో భాగంగా మనం ఆలోచిద్దాం. పోయిన వారం 44వ అధ్యాయము మొదటి 3 వచనాల్ని ధ్యానించాం. మూయబడిన తూర్పు గుమ్మము అనేటువంటి పేరుతో. ఎందుకు దేవాలయపు తూర్పు గుమ్మాన్ని మూయవేయడం జరిగిందంటే, దేవుడు ఆ తూర్పు గుమ్మంలో నుండి తన ఆలయంలోనికి ప్రవేశించాడు కాబట్టి ఇక మీదట ఏ మానవుడు కూడా ఆ దారిలో వెళ్ళకూడదు అని మూసివేయబడింది. తర్వాత ఆ దేవాలయంలో నుండి తూర్పు వైపు ముఖాలు చూపిస్తూ వారి వీపుల్ని దేవాలయానికి చూపెడుతూ 25 మంది మనుషులు సూర్య నమస్కారం చేసి దేవాలయాన్ని అపవిత్రపరిచారు. కాబట్టి ఇక మీదట ఇలాంటి సూర్యదేవత ఆరాధన జరగకూడదు యెరూషలేము దేవాలయంలో అంటూ ఆ తూర్పు గుమ్మం మూతవేయబడింది. ఇక అలా ప్రవేశించినటువంటి దేవుడు ఇశ్రాయేలీల మధ్యలో నుండి ఇక బయటికి వెళ్ళడు, స్థిర నివాసం చేస్తాడు యెరూషలేములో అనేదాన్ని గుర్తుగా ఆ తూర్పు గుమ్మం మూతవేయబడింది. దీనిని 44వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో పోయిన వారం మనం ధ్యానించాం. ఇప్పుడు ఆ మొదటి వచనం నుంచి మరొకసారి మనం చదువుకుంటూ వెళ్ళి 14వ వచనంకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం ధ్యానిద్దాం. తూర్పు తట్టు చూచు పరిశుద్ధ స్థలం యొక్క బయటి గుమ్మపు మార్గమునకు అతడు నన్ను తోడుకొని రాగా ఆ గుమ్మము మూయబడి ఉండెను. అంతటా యెహోవా నాతో ఈ మాట సెలవిచ్చెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈ గుమ్మము ద్వారా ప్రవేశించెను కనుక ఏ మానవుడును దాని ద్వారా ప్రవేశింపకుండానట్లు ఎన్నడూను తీయబడకుండా అది మూయబడియే ఉండును. అధిపతియగువాడు తన ఆధిపత్యమును బట్టి యెహోవా సన్నిధిని ఆహారం భుజించినప్పుడు అతడచ్చట కూర్చుండును. అతడైతే మంటప మార్గముగా ప్రవేశించి మంటప మార్గముగా బయటికి పోవలెను. అతడు ఉత్తరపు గుమ్మము మార్గముగా మందిరం ఎదుటికి నన్ను తోడుకొని వచ్చెను. అంతలో యెహోవా తేజ మహిమతో యెహోవా మందిరం నిండి ఉండుట చూచి నేను సాగిలపడగా. 4వ వచనం చూడండి. అతడు ఉత్తరపు గుమ్మము మార్గముగా మందిరం ఎదుటికి నన్ను తోడుకొని వచ్చెను. అంటే ఎవరిని? ప్రవక్త అయిన యెహెజ్కేలుని దేవదూత అతడు ఉత్తరపు గుమ్మము మార్గముగా మందిరం ఎదుటికి నన్ను తోడుకొని వచ్చెను. ఉత్తరపు దిక్కు నుంచి యెహెజ్కేలుని తీసుకొని ఉత్తరపు గుమ్మంలో నుంచి యెహెజ్కేలుని తీసుకొని మందిరం ఎదుటికి యెహెజ్కేలుని తీసుకొని వచ్చినప్పుడు అంతలో యెహోవా తేజ మహిమతో యెహోవా మందిరం నిండి ఉండట చూచి నేను సాగిలపడగా. ఆ మందిరంలో నుంచి ఏం కనిపించిందంటే ప్రవక్త అయిన యెహెజ్కేలుకి యెహోవా తేజో మహిమతో యెహోవా మందిరం నిండి ఉండుట నేను చూచి సాగిలపడుతని. అంటే ఇది దేనికి గుర్తంటే, మోషే అరణ్యంలో ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించినప్పుడు ఆ ప్రత్యక్ష గుడారం అతి పరిశుద్ధ స్థలంలోనికి దేవుని సన్నిధి దిగి రావడం మనం చూస్తాం. తర్వాత సొలొమోను మందిరాన్ని నిర్మించినప్పుడు ఆ మందిరాన్ని ప్రతిష్ఠించిన రోజు ఆయన ప్రార్థన చేయగానే యెహోవా తేజ మహిమ ఆ మందిరం మీదకి రావడం మనం చూస్తాం. అలాగే ఈ పడగొట్టబడిన మందిరం స్థానంలో బ్రహ్మాండమైన మందిరం భవిష్యత్తులో నిర్మించబడబోతుంది. ఆ మందిరం పరిశుద్ధ స్థలంలో అతి పరిశుద్ధ స్థలంలో నుండి యెహోవా తేజ మహిమ యెహెజ్కేలుకి కనబడుతూ ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే, ఇక దేవుడు మాట్లాడబోతున్నాడు, యెహెజ్కేలుతో ఏదో చెప్పబోతున్నాడు. యెహోవా మందిరం యెహోవా తేజమహిమతో నిండి ఉన్నప్పుడు ఆయన సాగిలపడ్డాడంట. 5వ వచనంలో యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, ఇక మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడో చూద్దాం. ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం. నరపుత్రుడా,
యెహోవా మందిరమును గూర్చిన కట్టడలన్నింటినీ విధులనన్నింటినీ నేను నీకు తెలియజేయుచున్నాను. దేని గూర్చిన కట్టడలు విధులంట? యెహోవా మందిరమును గూర్చిన కట్టడలు విధులు నేను నీకు తెలియజేస్తాను. ఏ మందిరం? భవిష్యత్తులో నిర్మించబడబోతున్నటువంటి మందిరం. ఎవరికి భవిష్యత్తు? యూదులకి, ఇశ్రాయేలీలకి, యెహెజ్కేలుకి. మనకు చరిత్రలో నిర్మించబడినటువంటి మందిరం. చాలామంది ఈ 40 నుండి 48 అధ్యాయాలు ఉన్నటువంటి ఈ మందిరాన్ని ఏమనుకుంటారు అంటే భవిష్యత్తులో కట్టబడుతుంది, 3వ మందిరం అది అంటారు. కాదు. ఎప్పటి వరకు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువ మీద ప్రాణం పెట్టి తిరిగి లేవనంత వరకు అవకాశం ఉండేది మందిరానికి కట్టబడడానికి. ఇది పాత నిబంధనకు సంబంధించినటువంటి మందిరం, కొత్త నిబంధన మందిరం కాదు. ఇది కొత్త నిబంధనలో ఒక మందిరం అని, పరిశుద్ధ స్థలం అని, అతి పరిశుద్ధ స్థలం అని, బలిపీఠం అని, యాజకులని, లేవీలని వీళ్ళు లేరు కొత్త నిబంధనలో. కాబట్టి ఈ మందిరం పాత నిబంధనకు సంబంధించింది. యేసు ప్రభు తాను శిలువ మీద ప్రాణం పెట్టడం ద్వారా ఏర్పాటైన క్రొత్త నిబంధనలో ఈ మందిరం వర్తించదు. దేవుడు చూపెడుతున్నటువంటి ఆ దర్శనంలో ఉన్న మందిరంలో ఎలాంటి కట్టడలు విధులు పాటించాలనే దాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. నీవు మనసు నిలుపుకొని ఆ సంగతులన్నింటినీ చూచి చెవిన పెట్టుము, మరియు పరిశుద్ధ స్థలములో నుండి పోవు మార్గములన్నిటి ద్వారా మందిరంలోనికి వచ్చుటను గూర్చి యోచించుము. ఏంటంట? మరియు పరిశుద్ధ స్థలములో నుండి పోవు మార్గములన్నిటి ద్వారా మందిరం లోపలికి వచ్చుటను గురించి యోచించము. అంటే ఈ ద్వారాలు ఏవైతే ఉన్నాయో పరిశుద్ధ స్థలంలో నుంచి, మందిరంలో నుంచి, ఈ ద్వారాల నుంచి ఎవరు రావాలి, ఎవరు పోవాలి, వీటిని కనిపెట్టు. 6వ వచనం, తిరుగుబాటు చేయు ఇశ్రాయేలీలకు ఈ మాట ప్రకటింపు. ప్రభువైన యెహోవా సెలవిస్తున్నదేమనగా, ఇశ్రాయేలీలారా, ఇది వరకు మీరు చేసిన హేయక్రియలన్నీ చాలును. ఆహారమును, క్రొవ్వును, రక్తమును మీరు నాకు అర్పించినప్పుడు నా పరిశుద్ధ స్థలంలో ఉండి దానిని అపవిత్రపరచునట్లు హృదయమందును శరీరమందును సున్నతి లేని అన్ని జనులను దానిలోనికి మీరు తోడుకొని రాగా వారు మీ హేయక్రియలన్నిటినీ ఆధారం చేసుకొని నా నిబంధనను భంగపరిచరి. దేవుడు కారణం చెప్తున్నాడు. పాత మందిరం కూలిపోవడానికి కారణం ఏంటి అని చెబుతున్నాడు. ఎందుకు అంటే ఈ కొత్త మందిరాన్నైనా నిలవబెట్టుకోవాలంటే పాత మందిరంలో జరిగినటువంటి హేయమైన క్రియలు ఈ కొత్త మందిరంలో జరగకూడదు అని కానీ చెప్తున్నాడు. ఇంతకీ పాత మందిరంలో ఏం జరిగిందంటే 7వ వచనం, ఆహారమును, క్రొవ్వును, రక్తమును మీరు నాకు అర్పించినప్పుడు, అంటే బలి, సమాధాన బలి కానీ, లేకపోతే పాప పరిహారార్థ బలి కానీ, అపరాధ పరిహారార్థ బలి కానీ, దహన బలి కానీ, నైవేద్యం కానీ, హోమం కానీ, ఈ ఫెలోషిప్ మీల్ అంటారు, కృతజ్ఞత అర్పణ కానీ, మొక్కుబడి కానీ, స్వేచ్ఛార్పణ కానీ, ఇలా రకరకాల సందర్భాల్లో దేవాలయంలో భోంచేస్తారు. బలి వ్యవస్థ అనేది ఏదైతే ఉందో లేవీకాండంలో, అది ఏంటి అంటే కమ్యూనల్ మీల్స్ అని పిలుస్తారు వాటిని. కమ్యూనల్ మీల్స్ అంటే సంఘం అంతా కలిసి తినేటువంటి సందర్భాలు చాలా మట్టుకు. ఉదాహరణకి కృతజ్ఞతార్పణ అనేది ఉందనుకోండి. అంటే నాకు విస్తారమైన పంట పండింది. పంట పండినప్పుడు ఆ ధాన్యాన్ని మొత్తంగా తీసుకుని వచ్చి నేనే నా గరిసెల్లో నింపుకొని తినడం కాదు. దేవుడు నాకు ఇంత విస్తారమైన ధాన్యాన్ని ఇచ్చాడు, ఇందులో కొంత భాగాన్ని తీసుకుని వచ్చి దేవాలయంలో దేవునికి సమర్పించాలి. అటు యాజకులు తినాలి, లేవీయులు తినాలి, మిగిలినటువంటి నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ తినాలి. ఇలా ప్రతి సందర్భంలో కమ్యూనల్ మీల్, సంఘముగా కూడి అందరూ భోజనం చేయాలి. అంటే నీవు సమృద్ధైన పంట వచ్చినప్పుడు నీకు దాన్ని నీవే అనుభవించడం కాదు,
మందిరంలోకి తీసుకుని వచ్చి మందిరంలో అందరూ కలిసి తినాలి. ఇది కృతజ్ఞతార్పణ. ఇక పీస్ ఆఫరింగ్ ఉంది, నైవేద్యం ఉంది, హోమాలు ఉన్నాయి. ప్రతి సందర్భంలో కమ్యూనల్ మీల్ అనేది ఉండేది. అలా దేవాలయంలో భోంచేసేవాళ్ళు, దేవాలయంలో భోంచేసేవాళ్ళు. 7వ వచనం, ఆహారమును, అర్థమైంది ఆహారం అంటే కమ్యూనల్ మీల్. ఇలా కమ్యూనల్ మీల్ చేసే ప్రతిసారి కూడా ముందు దేవునికి బలి అర్పించాలి. 1 పాపాన్ని ఒప్పుకుంటూ, 2 కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవునికి బలి అర్పించాలి. ఆ రక్తాన్ని, ఆ క్రొవ్వుని బలిపీఠం మీద దహించిన తర్వాత మిగిలినటువంటి మాంసాన్ని దేవాలయంలోనే ఉడకబెట్టి దేవాలయంలో తినాలి. దేవాలయం అంటే లోపలని కాదు, ఆవరణంలో. ఇప్పుడు చూడండి, ఆహారమును అంటే కమ్యూనల్ మీల్, క్రొవ్వును, రక్తమును వచ్చిందా? క్రొవ్వును ఏం చేస్తారు అంటే క్రొవ్వును ఏమంటారు అంటే బెస్ట్ పోర్షన్ ఆఫ్ ది మీట్ అని పిలుస్తారు. బెస్ట్ పోర్షన్ ఆఫ్ ది మీట్ అంటే మన శరీరంలో అంటే మన శరీరం అని కాదు, ఈ పశువు శరీరంలో శ్రేష్టమైనటువంటి భాగం క్రొవ్వు అని పిలువబడుతుంది. క్రొవ్వు చాలా రుచిగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది కదా. క్రొవ్వుని బెస్ట్ పోర్షన్ ఆఫ్ ది మీట్ అని పిలుస్తారు. ఆ కొవ్వుని ఒలిచి, శరీరం ఎక్కడెక్కడ ఉందో ఒలిచి దాన్ని బలిపీఠం మీద దహించాలి. ఈ సమాధాన బలి విషయంలో, వీటిల్లో కమ్యూనల్ మీల్స్లో అలా అర్పించాలి. ఆహారమును, క్రొవ్వును, రక్తమును అంటే రక్తాన్ని బలిపీఠం అడుగు భాగాన కొమ్మరించాలి. ఆ బలిపీఠం కొమ్ములకు చమరాలి. బలిపీఠం అడుగు భాగంలో దాన్ని పడేయాలి. క్రొవ్వుని బలిపీఠం మీద దహించాలి, రక్తాన్ని బలిపీఠపు అడుగు భాగాన ఒలికించాలి. ఇక మీల్, ఇంట్లోని తీసుకొచ్చినటువంటి భోజనం ఏదైతే ఉందో, లేకపోతే ఈ ధాన్యం ఏదైతే ఉందో దాన్ని ఉడకబెట్టి అక్కడే తినాలి. ఆహారమును, క్రొవ్వును, రక్తమును మీరు నాకు అర్పించినప్పుడు, ఈ 3 పదాలు అర్థమయ్యాయా? ఉదాహరణకి నేను దేవునికి సమాధాన బలి ఇవ్వాలనుకున్నా, లేదా కృతజ్ఞతార్పణ ఇవ్వాలనుకున్నా, లేదా స్వేచ్ఛార్పణ ఇవ్వాలనుకున్నా, లేదా దేవునికి నైవేద్యం చేయాలనుకున్నా, మొత్తానికి దేవాలయంలో దేవుని ప్రజలతో కలిపి నేను కూడా భోజనం చేయాలి అని అనుకున్నా. మొట్టమొదటి నేను బలి అర్పిస్తాను, సమాధాన బలి, లేకపోతే ఏమంటారు, ఏదో ఒక విధమైన బలి నేను అర్పిస్తాను. అర్పించిన తర్వాత ఈ కమ్యూనల్ మీల్లో పాల్గొంటాను. అలా నేను వెళ్ళినప్పుడు నేను ఒక్కడనే కాకుండా నా స్నేహితులను, బంధువులను, కుటుంబ సభ్యులను తీసుకుని వెళ్తాను. ఎందుకని? ఈరోజు దేవాలయంలో మనదే భోజనము కాబట్టి రండని తీసుకుని వస్తాను. నేను కూడా నాతో పాటు కొంతమంది వస్తారు. అంతెందుకు, అప్పుడప్పుడు మనం చర్చిలో ఏదైనా భోజనం కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటాం. అంటే మీరు అన్న ఈరోజు భోజనం మాదే చర్చిలో అంటాం. అవునా, చికెనో మటనో ఏదో ఒకటి అనుకుంటారు కదా. మామూలుగా అయితే 1 2 వస్తారు చర్చికి ప్రతి ఆదివారం. కానీ ఎప్పుడైతే చికెనో మటనో భోజనం పెట్టిస్తున్నారు చర్చిలో, ఎవరెవరు వస్తారు? ఎదురింటోళ్ళు, పొరుగింటోళ్ళు, పక్కింటోళ్ళు, వెనకింటోళ్ళు, దూరం బంధువులు, స్నేహితులు అందరూ వేసుకొని వస్తారు. ఎందుకని? ఈరోజు మందే భోజనం, ఈరోజు మందే భోజనం అని చెప్పుకునేదానికి. అవునా కదా? కనీసం ఒక 10 మంది వస్తారు ఇంటికి. ఒక సపరేట్ ఆటో తీసుకొని వస్తారు. ఎందుకు? అది సంతోషకరమైనటువంటి విషయం. మనకి కొన్ని వేల రూపాయలు పెట్టి భోజనం పెడుతున్నాం కాబట్టి సంతోషం. మా సంతోషంలో మీరు కూడా పాలుభాగస్తులు అవుతారు రండి అనేటువంటి సంతోషకరమైన విషయం అది కదా. అలాగే ఆ రోజు కూడా వాళ్ళ స్నేహితుల్ని, బంధువుల్ని, కుటుంబ సభ్యుల్ని ఈరోజు మనదే దేవాలయంలో భోజనం అని తీసుకుని వచ్చేవాళ్ళు. అలా తీసుకుని వచ్చేటప్పుడు ఇశ్రాయేలీయుల్ని, వాళ్ళ కుటుంబీకుల్ని తీసుకుని వచ్చి ఉంటే మర్యాద, గౌరవం ఉండేది. ఇప్పుడు మీరు దేవాలయానికి, ఈ చర్చికి భోజనం పెట్టించేటువంటి రోజున మీ స్నేహితులను, బంధువులు తీసుకుని వస్తారు కదా. అలా తీసుకొచ్చినప్పుడు ఏం జరుగుతుంది చెప్పమంటారా? అక్కడ ఆటో అవుతుంది, గేట్ దగ్గర ఆటో అవుతుంది. ఆటో ఆగగానే మీరు భార్యాభర్తలో లేకపోతే అన్న చెల్లెల్లో మొత్తానికి
దిగుతారు, అక్కడ అందరు దిగుతారు కదా. దిగగానే మీరేం చేస్తారంటే గబగబా చర్చిలోకి వచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ మీతో పాటు దిగినటువంటి 8 మంది ఏం చేస్తారు చెప్పండి? ఒకరు చెవిలో ఫోన్ పెట్టుకొని ఇటు వెళ్తాడు, ఒకరు ఇదిగో ఇప్పుడే వస్తానే అటు వెళ్తాడు, ఇంకొకడు అక్కడ పని ఉందని వెళ్తాడు. మొత్తానికి అందరూ ఆ దారిలోనే నిలబడిపోతారు. ఎందుకని? ఆ మైకులో నుంచి ఇంకా శబ్దం వస్తుంది, అయిపోయినట్టు లేదు, ఇంకా స్టార్ట్ అయినట్టు లేదు, ఇప్పుడు పోయి ఏం చేయాలి అక్కడ అని ఏం చేస్తారు వాళ్ళు? అదిగో అక్కడక్కడ చక్కర్లు కొడుతూ ఉంటారు. అందులో ఒక తెలివైన వాడికి ఒక మంచి ఉపాయం వస్తుంది, ఆలోచన వస్తుంది. ఏంటంటే, ఒరే ఇంకా చాలా సమయం పట్టేట్టుంది, కనీసం 2 గంటలైనా పడేట్టుంది, పోకపోతే పిలిచిన ఒప్పుకోరు, పోతే మనకు మనశ్శాంతి ఉండదు, అక్కడ అవన్నీ వినాలంటే కష్టంగా ఉంటుంది. మరేం చేయాలి బావా అంటే, ఈ పక్కనే పల్లె ఒకటి ఉంటుంది, అక్కడ అమ్ముతారా కదా, టానిక్ అమ్ముతారు, ఎండలు బాగా మండిపోతున్నాయి, అక్కడ వెళ్ళి ఒక 2 టానిక్ బాటిల్ తీసుకొని వస్తే అందరం కలిసి ఇక్కడే కూర్చొని ఫుల్గా వేసేసి, ఇక మంచింగు నంజుడు అంటావా, చర్చిలో పెడతారు, ఈరోజు మనవలదే కదా, అక్కడ నంజుకుందా ఉంటారు. మీకు అర్థమైందా? అప్పుడేం చేస్తారు? ఈ తెలియనటువంటి పేదవాళ్ళు వెళ్ళి 2 బాటిల్ తెచ్చుకొని తలా ఒక గుక్కెడు తాగేసి ఏమీ తెలియని శుద్ధ పూసలు లెక్కొచ్చి బంతి భోజనంలో కూర్చుంటారు. ఎందుకని? ముక్కల కోసమని కదా. ఇది మన కొత్త విషయం చెప్పండి? చాలా పాత విషయం, ప్రతి సందర్భంలో జరిగే విషయం ఇది. కానీ వీళ్ళు ఏమనుకుంటారు? ఈరోజు భోజనం కోసమైనా మనం భోజనం పెట్టిస్తున్నామని చర్చికి తీసుకుని వెళ్తే అలాగైనా 4 మాటలు విని వీళ్ళ జీవితాలు మార్చుకుంటారేమో అనేటువంటి భ్రమలో, భ్రాంతిలో మీరు ప్రయాసపడతారు. కానీ వాళ్ళేంటి, నీ తమాషాలు ఎన్ని చేసినా సరే మేము పొరపాటు కూడా రాము అని వాళ్ళు కూడా వాళ్ళ తెలివిని ప్రయోగిస్తారు. మొత్తానికి ఇలా జరుగుతుంది. ఇప్పుడు చెప్పండి, ఇది చర్చి కాబట్టి వాళ్ళు వచ్చి కూర్చొని తిన్నారంటే పెద్ద అపవిత్రత ఏమీ లేదు. కానీ పాత నిబంధన మందిరం అనేది చాలా పవిత్రతతో కూడుకున్నది. ఎంత పవిత్రత అంటే, ఎంత ప్రభావం ఉండేది అంటే, ప్రత్యక్ష గుడారం యొక్క ప్రతిష్ఠ జరిగినటువంటి మరుసటి రోజున, హోఫ్నీ ఫీనహాసులు యాజకులుగా నియమించబడిన మరుసటి రోజున మొట్టమొదటిసారి బలిపీఠం దగ్గరకు వచ్చారు. అయితే అన్యాగ్ని తీసుకుని వచ్చారు. యెహోవా ఆజ్ఞాపింపని వేరొక అగ్ని తీసుకొచ్చారు. ఎవరు వీళ్ళు? హోఫ్నీ ఫీనహాస్ అంటే ప్రధాన యాజకుడైన అహరోను పెద్ద కొడుకు, రెండో కొడుకు. అలా తీసుకొని వచ్చి బలి అర్పించారు. ఏమైంది? వీళ్ళిద్దరు బలి అయిపోయారు. ఆకాశం నుండి అగ్ని దిగి ఇద్దరిని కాల్చిపడేసింది. అంటే దేవుడు వెనక ముందు ఆలోచించడా? మన తనాన్ని ఆలోచించడా? పొరపాటును కూడా ఆలోచించడు. పాపం జరిగినప్పుడు పక్షపాతం లేకుండా తీర్పు తీర్చేవాడు. ముఖాన్ని లక్ష్య పెట్టడు ఆయన. ఓ నువ్వు జాన్పాలు కదా అని అండ ఆయన. మనం అంటాం కదా సర్లే అనేటట్టు కొన్ని సందర్భాల్లో పెద్ద మనసు చేసుకుంటాం. ఆయన పెద్ద మనసు పొరపాటును కూడా పాపం విషయంలో చేసుకోడు. హోఫ్నీ ఫీనహాసులే ఉన్న ఫలంగా ప్రాణం పోయింది. ఇంకో మాట ఏమంటాడు తెలుసా? ఇదిగో అహరోను గట్టిగా ఏడవద్దు అంటాడు. ఎందుకని? నువ్వు ఏడ్చావనుకో ఆ ఏడుపులో కొన్ని అన్వాంటెడ్ డైలాగ్స్ వస్తాయి, నిన్ను కూడా లేపేస్తా అంటాడు. ఏమొస్తాయి చెప్పండి? ఏ అన్యం పుణ్యం తెలియని ఇద్దరిని దేవుడు చంపేశాడు నాయన అంటే అర్థం ఏమని? ఆయన మంచోడు కాదని. ఏడ్చినప్పుడు మనం ఏం మాట్లాడతాం తెలియదు కదా. నీకు నా బిడ్డలే దొరికారా అంటే దరిద్రులు వీళ్ళిద్దరే. అంటే తెలియకుండా చంపానా, పొరపాటులో చంపానా, నీకు తెలిసిందో నాకు తెలియదా, ఇలాంటి కౌంటర్ డైలాగులు వస్తాయి దేవుని దగ్గర నుంచి. కాబట్టి అహరోను పెద్దగా ఏడవద్దు, మనసులో పెట్టుకో, గట్టిగా మాట్లాడుకో. ఎందుకంటే వీళ్ళిద్దరూ చేసిన తప్పుకే ఇప్పటికి కోపంగా ఉన్నాను. మరలా నువ్వు ఏడ్చి పెద్ద పెద్ద డైలాగులు వేసావు అనుకో మొత్తం ఫ్యామిలీ పోతుంది. జాగ్రత్త, మనసులో బాధపడు, గట్టిగా ఏడవకు అని మాట్లాడతాడు. ఎందుకు చెప్పాను నేను దీన్ని? ప్రత్యక్ష గుడారంలో దేవుని ప్రభావం ఎలాగుండేదంటే, ఏదైనా పొరపాటు జరిగితే అకస్మాత్తుగా ప్రాణాలు పోయేవి. అంత ప్రభావంతో కూడుకున్నటువంటి దేవుని సన్నిధి. ఈరోజు మన చర్చి అనుకో, మన చాలామంది ముందు కొన్ని సంవత్సరాల ముందు ఏం చేశారంటే, అక్కడ ఆ స్టెప్స్ దగ్గరకు వచ్చి అలా నోట్లో ఉన్నదాన్ని ఇలా తీసి అలా విదిల్చి లోపలికి వచ్చి కూర్చునేవాళ్ళు, చూసేవాడిని.
అన్న ఏంటన్నది అంటే, ఏం చేద్దాం, పళ్ళు పీకుతున్నాయి, ఒళ్ళు లాగుతుంది, ఏదో చెప్పేవాళ్ళు. సర్లే కానీ కదా. ఇంకొక తమాషా జరిగేది ఏంటంటే, అక్కడ గేట్ దాకా వచ్చి బొడ్లో ఉన్నటువంటి ఆ మూటను తీసి ఆ చెట్టు దగ్గర తగిలించి లోపల కూర్చునేవాళ్ళు. మరలా చర్చ అయిపోగానే అక్కడికి వెళ్ళి చెప్పులు వేసుకునేటట్టుగా వెళ్ళి ఆ మూట తీసి మరలా బొడ్లో చెక్కుని బయటికి వెళ్ళేవాళ్ళు. ఇక్కడ అంత ప్రభావం లేదు కాబట్టి, ఇది చర్చ్, ఇక్కడ అంత ప్రభావం లేదు కాబట్టి అందరూ అలా వచ్చి అలా వెళ్తున్నాం. కానీ పాత నిబంధన దేవాలయంలో ఇలాంటి తమాషాలు జరిగితే ప్రాణాలు తీసేవాడు ప్రారంభంలో దేవుడు. హోఫ్ని ఫీనెహాసుని ఇద్దరిని వదిలిపెట్టలే, అంత ప్రభావం ఉండేది. అయితే రాను రాను అందరూ అలాగే తయారయ్యారు. ప్రారంభంలో హోఫ్ని ఫీనెహాసుని ఇద్దరున్నారు, చంపేశాడు. కానీ రాను రాను ఏమయ్యారంటే మొత్తం బ్యాచ్ అంతా అలాగే తయారైంది. ఇప్పుడు ఎవరిని చంపాలి? అదేంటి అందరిని చంపాలి కదా అంటే, మిగిలేదు ఎవడు? ఆయన నమ్ముకున్న ప్రజలే అందరు చెడిపోతే అందరు చంపేస్తే ఇక బయట వాళ్ళకి అసలే తెలియదు కదా. నీతిమంతులు లేడు, ఒక్కడూ లేడు, అందరిని చంపేసేయాలి ఆయన, ఇంకెవరు ఉండరు. ఆ రోజు నోవహు జలప్రలయంలోనైనా 8 మంది మిగిలారు, కానీ ఈసారి ఎవరు మిగలరు, అందరూ చెడిపోయారు, అందరూ భ్రష్టులు అయిపోయారు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, కొత్త మందిరాన్ని, బ్రహ్మాండమైన మందిరాన్ని చూపించి, ఒకప్పుడు పడిపోయిన మందిరంలో ఎలాంటి అపవిత్రత జరిగిందో ఈ కొత్త మందిరంలో అలాంటి జరగడానికి వీలు లేదు అని చెప్తున్నాడు. చూడండి 7వ వచనం, ఆహారమును, క్రొవ్వును, రక్తమును మీరు నాకు అర్పించినప్పుడు నా పరిశుద్ధ స్థలములో ఉండి దాన్ని అపవిత్రపరచునట్లు హృదయమందును శరీరమందును సున్నతి లేని అన్యులను దానిలోనికి మీరు తోడుకొని రాగా వారు మీ హేయక్రియలన్నిటిని ఆధారం చేసుకొని నా నిబంధనను భంగపరిచరే. ఏం మాట్లాడుతున్నాడు? మీరు దేవాలయానికి ఆహారాన్ని, క్రొవ్వుని, రక్తాన్ని తీసుకుని వచ్చినప్పుడు మీతో పాటు ఎవరిని తీసుకొచ్చారు? హృదయమందును శరీరమందును సున్నతి లేని అన్యులను దానిలోనికి మీరు తోడుకొని రాగా వారు మీ హేయక్రియలన్నింటినీ ఆధారం చేసుకుని నా నిబంధనను భంగపరిచరే. ఎవరిని తీసుకొచ్చారు ఆ భోజనం తినడానికి? హృదయమందును శరీరమందును సున్నతి లేని అన్యులు. సున్నతి 2 రకాలు, ఒకటి హృదయమందు చేయబడే సున్నతి, 2 శరీరమందు చేయబడే సున్నతి. దీని అర్థం ఏంటి? శరీరమందు చేయబడే సున్నతి అంటే అర్థం ఏంటంటే, అబ్రహాము వంశంలో పుట్టిన వాళ్ళకి 8వ రోజు, పుట్టిన 8వ రోజు, 8వ రోజు శిశువుగా చిన్న బిడ్డగా ఉన్నటువంటి ఆ పసికందుకి వారి పురుషాంగానికి పూర్వాంగ చర్మాన్ని కత్తిరిస్తారు, ఒడుగులు చేస్తారంటారు చూసారా, సుంతి చేస్తారని అంటారు చూసారా, సుంతి ఒడుగులు అంటారు కదా, అలా పూర్వాంగ చర్మాన్ని కత్తిరిస్తారు కొంచెం. దాని అర్థం ఏంటి? ఈ బిడ్డ విశ్వాస వీరుడైనటువంటి లేదా విశ్వాసులు తండ్రి అయినటువంటి అబ్రహాము లాంటి విశ్వాసం కలిగిన వాడు అని. కానీ 8వ రోజు వాడికి కత్తిరించినప్పుడు ఆ చర్మాన్ని వాడికి ఏం తెలుసు? అది శరీరమందు సున్నతి. అలా వాడు పెద్దవాడైనప్పుడు ఎందుకు వాడికి సున్నతి ఉందంటే, నేను అబ్రహాం వంశంలో పుట్టాను, అబ్రహాం దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు, మాది విశ్వాస వరస, మాది ఈ దేశం కాదు, మేము ఎక్కడో మెసొపొతేమియాలో లేకపోతే కల్దీయ ప్రదేశంలో అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే, ఊరు అనేటువంటి ప్రదేశం నుంచి వచ్చిన వాళ్ళమే, మాది ఈ దేశం కాదు. అయితే దేవుడు మా పితరుడిని ఇక్కడ తీసుకుని వచ్చాడు, అలా తీసుకుని వచ్చేప్పుడు తనతో ఆయన నిబంధన చేశాడు, శరీరమందు సున్నతి చేసుకోమని. కాబట్టి మిగిలిన వారికి మా అబ్రహాంకి తేడా ఉంది కాబట్టి, అలా ఆయన వంశంలో పుట్టాను కాబట్టి నేను కూడా శరీరమందు సున్నతి చేయబడ్డాను. ఇది ఆ వ్యక్తి మనసులో ఉండాల్సింది. ఇది శరీరమందు సున్నతి. అయితే హృదయమందు సున్నతి అంటే ఏంటంటే, అబ్రహాము లాంటి మనసు కలిగి ఉండడం హృదయమందు సున్నతి. అబ్రహాం ఎలాగైతే దేవుని నమ్మాడో ప్రతి సందర్భంలో అలాంటి మనసు కలిగి ఉండడం హృదయమందు సున్నతి. శరీరమందు సున్నతి అంటే శరీరంలో పూర్వాంగ చర్మాన్ని కత్తిరించుకోవడం శరీరమందు సున్నతి. అయితే యూదులకి శరీరమందు సున్నతి ఉంది, శరీర ప్రకారంగా సున్నతి చేసుకుంటున్నారు, కానీ హృదయంలో సున్నతి లేదు, అబ్రహాంకు ఉన్నటువంటి విశ్వాసం లేదు. కానీ అన్యుల విషయానికి వస్తే వాళ్ళకి హృదయమందు సున్నతి లేదు, శరీరమందు
సున్నతి లేదు. మీరు గమనిస్తే ఏలా లోయలో దావీదు గొల్యాతు ఎదురుగా వచ్చినప్పుడు ఒక మాట అంటాడు, సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు దేవుని ప్రజలమైన మనల్ని దూషించడమా అని అంటాడు. సున్నతి అన్నది గౌరవానికి సంబంధించింది. మేము దేవుని ప్రజలం అనేదాని గుర్తు. ఆ సున్నతే ఈరోజు బాప్తిస్మం అయింది. ఆ రోజు ఇశ్రాయేలు చేస్తున్న సున్నతి ఏదైతే ఉందో కొత్త నిబంధనలు ఎలా మారింది? అది బాప్తిస్మముగా మారింది. ఆ రోజు సున్నతి లేకపోతే వాడు ఇశ్రాయేలుడు కాదు, ఈరోజు బాప్తిస్మం లేకపోతే వాడు క్రైస్తవుడు కాదు. చాలామందికి పాత నిబంధనల విషయాలు కొత్త నిబంధనలు ఎలా మారే తెలియదు. పాత నిబంధనలో బలిపీఠం ఉందా? క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ. పాత నిబంధనలో సమాజ మందిరం ఉందా? కొత్త నిబంధనలో చర్చిగా మారింది. పాత నిబంధనలో సైన్యములకు అధిపతి యెహోవా ఉన్నాడా? కొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు. పాత నిబంధనలో పస్కా ఉందా? క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ త్యాగము, ఆయన శరీరము, ద్రాక్షరసము. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం ఉందా? క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించెను. అక్కడ ట్యాబర్నాకిల్డ్ అమాంగ్ us అని ఉంటుంది. ట్యాబర్నాకిల్ అంటే ప్రత్యక్ష గుడారం అని, యేసు ప్రభు నడిచే ప్రత్యక్ష గుడారం అని. ఇలా పాత నిబంధనలో ఉన్నటువంటి వ్యవస్థ అంతా కూడా కొత్త నిబంధనలో రూపాంతరం చెందింది. ఏం చెప్పాను ఇంతవరకు? పాత నిబంధనలో ఉన్నటువంటి శరీర సంబంధమైన సున్నతే క్రొత్త నిబంధనలో బాప్తిసంగా మారింది. పాత నిబంధనలో ఉన్న హృదయ సంబంధమైన సున్నతే క్రొత్త నిబంధనలో మారు మనసు పశ్చాత్తాపంగా మారింది. అందుకే మనం బాప్తిసం తీసుకునేటప్పుడు కేవలం నీళ్ళలో మునిగి లేవం, మారు మనసు పశ్చాత్తాపం ద్వారా పాప క్షమాపణ కోసం వేడుతూ బాప్తిసం తీసుకుంటాం. ఇది హృదయ సంబంధమైన సున్నతి అంటే అంతరంగంలో వచ్చేటువంటి మార్పు. ఇది భౌతికంగా నీళ్ళలో మునిగి లేవడం. హృదయమందును శరీరమందును సున్నతి లేని అన్యులను మీరు తీసుకుని వచ్చారు నా దేవాలయంలోనికి. అలా తీసుకొని రావచ్చా? తీసుకుని రాకూడదు. ఒకవేళ అన్యుల మీద అంత ప్రేమ ఉంటే వాళ్ళకి ఇంటి దగ్గర భోజనం అరేంజ్ చేసుకో. ఇది అందరూ వచ్చి ఆచరించేది కాదు. ఇది ఇశ్రాయేలీలు మాత్రమే రావాల్సినటువంటి స్థలం. ఇది వారికి మాత్రమే ఏర్పాటు చేయబడినటువంటి స్థలం, ఆ ప్రత్యక్ష గుడారం కానీ ఆ దేవాలయం కానీ. అదేంటన్నా దేవుడు పక్షపాతి అస్సలు కాడాయన. ఎందుకంటే మొదట యూదులకి దేవుడు ఎవరో అర్థమైతే తర్వాత యూదుల ద్వారా సర్వప్రపంచానికి దేవుడు అర్థమవుతాడు. ఇది నిబంధనకు సంబంధించింది, అగ్రిమెంట్కి సంబంధించింది. దేనికి సంబంధించింది? అగ్రిమెంట్కి సంబంధించింది. అది ఇశ్రాయేలుకి దేవుడికి మధ్య చేయబడిన అగ్రిమెంట్. అది మీకు నాకు మధ్య అగ్రిమెంట్ చేయబడింది అనుకోండి. నేను బస్సు ఎక్కి వెళ్తున్నా, అదే నువ్వే వెళ్తున్నావు నేను రావద్దా అంటే, నాయనా నాకు ఆ వ్యక్తికి చేయబడిన అగ్రిమెంట్ ఇది, మేము వెళ్ళి మాట్లాడుకుంటాం, నీకెందుకు అని మాట్లాడతాం కదా. అగ్రిమెంట్ల విషయాలు అందరికీ చదివినిపిస్తామా? లేదు, మన ఇద్దరు సంబంధించింది అది. కాబట్టి దేవుడు ఇశ్రాయేలుతో చేస్తున్న అగ్రిమెంట్ ప్రకారంగా ఇశ్రాయేలీలు మాత్రమే దేవాలయ సంబంధమైన వాటిలో పాల్పంపులు పొందాలి. అయితే వీళ్ళు ఏం చేశారు? రాను రాను దేవాలయాన్ని అపవిత్రపరిచారు. ఎలా? హృదయమందును శరీరమందును సున్నతి లేని అన్యులను కూడా తీసుకుని వచ్చి, ఇప్పుడు అన్యులకి ఆ బలి సంబంధమైనటువంటి ఆహారం ఎలా కనపడుతుంది? మాంసంలా కనపడుతుంది, అంతకుమించి పెద్ద ప్రత్యేకత ఏమీ లేదు. అవునా? మనం చర్చిలో భోజనం వడ్డించే ముందు అక్కడ ఒకసారి ప్రార్థన చేస్తాం, తర్వాత మరలా వడ్డించిన తర్వాత ఇంకోసారి ప్రార్థన చేస్తాం, అప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెప్పి భోజనం చేస్తాం. కానీ బయట ఒక గ్లాస్ వేసుకొచ్చి కూర్చుంటాడే, వాడికి ఎలా కనపడుతుంది అది? అంటే దేవుడు దయదలిచిన భోజనాన్ని ఇస్తున్నాడు అని అనిపిస్తుంది వాడికి అవి ముక్కల్లా కనపడతాయి అంతే. ఇదే ప్లేట్ భోజనం బయట అయితే 120 రూపాయలు అవుతుంది, ఇక్కడ ఫ్రీగా వస్తుందని చెప్పి తింటా. అంటే చాలా సందర్భాలు మీరు చూడండి, బయట వాళ్ళు ఎప్పుడైనా వచ్చినప్పుడు మనం అందరూ కూర్చో ఉంటామో, వడ్డించేటప్పుడు వాడి ప్లేట్లో పడగానే టఫీమని పెద్ద ముక్కనైతే నోట్లో వేసుకుంటాడు. అలా నవ్వుతూ చూసేటప్పటికి ఎవరు తినరు, అందరూ సైలెంట్గా ఉంటారు. ఇదేంటి ఏదో తినట్లేదు, తేడా ఉందని. గమనించారు ఎప్పుడైనా మీరు? వాళ్ళకి తెలియదు. ఇప్పుడే తెలియకపోతే మరి అప్పట్లో ఎలా తెలిసేది? ఇది ఎవరు తప్పు అవుతుంది? మనం పెట్టేటువంటి భోజనం ఏమి బలి అర్పించింది కాదు. వాళ్ళు ప్రార్థనకు ముందున్నా ప్రార్థన తర్వాత తిన్నా పెద్దగా వచ్చిన నష్టం ఏం లేదు, ఎందుకంటే వాళ్ళకి సంబంధం లేదు. అది మనం ప్రార్థన చేసుకుని తింటాం అంతే.
కానీ పాత నిబంధన మందిర సంబంధమైనటువంటి బలి ఆహారం అన్నది పవిత్రతతో కూడుకున్నది. ఎవరు తినాలి, ఎవరు తినకూడదు కూడా చెప్పాడు ఆయన స్పష్టంగా. ఎవరు తినాలి, ఎవరు తినకూడదు కూడా స్పష్టంగా చెప్పాడు ఆయన. ఆయన చెప్పిన తర్వాత కూడా మనం అతిక్రమిస్తే పాపులం అవుతాం. అలాంటప్పుడు అన్యులని దేవుని ఆలయానికి తీసుకుని వచ్చి ఈ బలి సంబంధమైన మాంసంలో వారిని కూడా పాలిభాగస్తులుగా చేసినప్పుడు వాళ్ళకు తినే విధానం తెలియనప్పుడు ఆ పాపం వీళ్ళ ఖాతాలోనే పడుతుందా పడదా? పడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటారు అంటే, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, పందులు ఎదుట ముత్యాలు వేయకండి అంటాడు. మీరు చదవలేదు ఏంది? పరిశుద్ధమైనది కుక్కలో పెట్టకండి. మీరు ప్రార్థన చేసిన భోజనాన్ని ఒక విస్తరాకులో పెట్టి ఎవరు పొట్లాడుకోవద్దు, ఇదిగో ఈ సగం నువ్వు తిను, ఈ సగం నువ్వు తిను, ఈ సగం నువ్వు తిను, 3 కుక్కలు చెప్పండి ఒక విస్తరాకులో. లేకపోతే 3 విస్తరాకులు, ఒకదానికి ఒక చోట ఒకదానికి ఒక చోట 3 పెట్టండి. ఇదిగో ప్రార్థన చేశాను, మీరు మర్యాద తినండి అని చెప్పండి. ఏం చేస్తాయి అవి? అలా పెట్టగానే ఇది గబగబా నోట్లో వేసుకొని ఆ పక్క దాని మీద పడి దాన్ని కరిచి, అది వచ్చి దీన్ని కరిచి, మొత్తానికి విస్తరాకులు ప్రార్థన చేసి పెట్టినటువంటి భోజనం ఏమవుతుంది? విస్తరాకు నింపేసి ఆ భోజనాన్ని చల్లేసి వాటికి వచ్చే ఆనందం ఏంటంటే, నేను తినకపోయినా పర్లేదు కానీ ఈ 2 కుక్కలు తినకూడదు అనేటువంటి మంచి బుద్ధి ఆ మొదటి దాన్ని. పెద్దగా బలం ఉంటుంది చూసారా దానికి. ఇది అలా మూతి పెడుతుంది అంతే, తినదు. ఆ 2 మీద పడుతుంది. ఎందుకని? ముందు వాటి 2 తోలితే అవి 2 కూడా నావే అవుతాయి. అవి వదిలిపెడతాయా? అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడికి వస్తాయి కదా. అలా మొత్తానికి 3 నేలపాలు అవుతుంది. ఓకే, మామూలు అన్న విషయంలో ఇబ్బంది లేదు కానీ పరిశుద్ధమైనది కుక్కలకి పెట్టకండి. ఎందుకన్నాడు ఆయన? దాని విలువ తెలియని వాళ్ళకి దాన్ని వడ్డించకండి. యేసుప్రభు యూదుడు కదా, దేవాలయ సంబంధమైనటువంటి భోజనం పవిత్రమైంది, అది అందరికి పెట్టకూడదు. కాబట్టి దాని విలువ తెలియనటువంటి వ్యక్తులకి దాన్ని పెట్టడం అన్నది పెట్టేవాడి తప్పు, వాళ్ళ తప్పు కాదు. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకండి, ఇది ఎవరికి పెట్టాలో వాళ్ళకే పెట్టాలి. అదేంటి యేసుప్రభు కుక్క అన్నాడా? కాదు స్వామి, భోజనాన్ని కుక్క ఎలా చూస్తుంది? అది పరిశుద్ధమా అపరిశుద్ధమా చూడదు. అది తెలుగులో సామెత ఉంది, ఈగ పెంట మీద వాళ్తుందంట, పాయసం మీద వాళ్తుందంట. దానికి పెంట పాయసం తేడా ఏమి ఉండదు. అరే ఇది పాయసం, ఇది పెంట, ఏ తేడా ఉండదు దానికి. ఈగ బ్రతుకులు అంటారు కొంతమంది, అవునా? అందుకే ఈగ వచ్చి మన భోజనం మీద వాలిందనుకో మనకు ఎలా ఉంటుంది? అసహ్యంగా కనపడుతుంది కదా. ఎందుకని? అంతకుముందు ఎక్కడ కూర్చొని వచ్చిందేమో, ఎక్కడ కూర్చొని వచ్చిందో దాని కాళ్ళకి ఏముందో. ఈగకి పెంట పాయసం 2 తేడా ఉండదు, 2 ఒకటే దాని బతుకు. ఎందుకంటే దాని జీవితం అలాంటిది, దేవుడు అలా చేశాడు దాన్ని, అంతే. మనమే జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకండి అంటే కుక్క చెడ్డది కాదు, దానికి ఏం పెట్టాలో అదే పెట్టాలి. పరిశుద్ధమైన దాన్ని పెట్టకూడదు. అంత ప్రేమ ఉంటే ఇంట్లో వండి బిర్యానీ వండి పెట్టచ్చు. కానీ దేవాలయ సంబంధమైనది పెట్టినప్పుడు అది పెట్టిన వాడు తప్పవుతుంది. పందులు ఎదుట ముత్యాలు చల్లకండి అన్నాడు యేసుప్రభు. ఎందుకు చల్లకూడదు? ముత్యాలు చల్లామనుకోండి, ఆ ముత్యాలు మిలమిల మెరుస్తూ ఉంటాయి. పాపం పంది ఎప్పుడు మిలమిల మెరిచేదాన్ని చూసి ఉండదు. ఎందుకని? అదేనా జ్యువెలరీ షాప్లో తిరుగుతుంటుందా? బంగారు ఆభరణాల షాప్లో తిరగదు. అది ఎక్కడ తిరుగుతుంది? నల్లగా గట్టర్ అంటారు సరే, నల్లగా గట్టర్లో చిన్న చిన్న సందుల్లో ఎంత హాయిగా తిరుగుతుంటుంది అది. అసలు వస్తున్నటువంటి నీళ్ళని ఎంత ఆస్వాదిస్తుందో తెలుసా? స్విమ్మింగ్ పూల్లో ఉన్నట్టుగా, ఫౌంటైన్ వాటర్లో జలకాలు అన్నట్టుగా తిరుగుతుంటుంది పంది. అక్కడేమి మిలమిల మెరిసేటివి ఉండవు. అక్కడ చీకట్లో, చిమ్మ చీకట్లో, సందుల్లో, నల్లటి మురికిలో తిరిగేటువంటి పందికి దాని ఎదురుగా ముత్యాలు చల్లామనుకో, ఆ ఎండకి అవి మిలమిల మెరిసినప్పుడు అది అనుకుంటుంది, నన్ను చంపడానికి ఏదో వేసాడు వీడు, దుర్మార్గుడు, నేను చచ్చేలోపు వీడిని చంపాలని మీదకి వచ్చి మనల్ని చీల్చేస్తుంది అది. కాబట్టి పందులు ఎదుట ముత్యాలు వేయకూడదు. ఇది పంది తప్పు కాదు, అది వేసిన వాడి తప్పు. అది కుక్క తప్పు కాదు, అది దానికి పెట్టిన వాడి తప్పు. దాని స్వభావం ఏంటి తెలియకుండా దానికి ఇచ్చిన వాడి తప్పు. నేను ఎందుకు చెప్పాను ఇదంతా?
హృదయమందును శరీరమందును సున్నతి లేని అన్యులను తీసుకుని వచ్చి నా నిబంధనను భంగపరిచారు మీరు. నేను నిబంధన చేసింది మీతో కదా, నేను నిబంధన చేసింది మీతో కదా. ఇది మీకు అర్థం కావడానికి చెప్తాను వినండి. నేను అప్పటికి యేసుప్రభువుని నమ్ముకోలే, చర్చికి అయితే వెళ్తూ ఉన్నాను. అప్పుడు ఏం జరిగిందంటే, అంటే ప్రతిసారి చూసేవాడిని, ఈ రొట్టె ద్రాక్షారసం ఇస్తారు కదా, పంచుతారు కదా. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే మా అవ్వ వరుస అయ్యే ఆవిడ ఒక ఆవిడ ఉండేది, మనవడు ఉండేవాడు ఆవిడికి. ఆ మనవడు అంటే భలే ప్రేమ, ప్రాణం ఆవిడికి. ఆ మనవడిని తీసుకొని పక్కలో కూర్చోబెట్టుకో ఉంటుంది. రొట్టె ద్రాక్షారసం పంచుతారు కదా, ఏం చేస్తుంది, ఆ రొట్టె రాగానే అలా తుంచి సగం తుంచుతుంది, అంటే ఎక్కువ మొత్తంలో తుంచుతుంది. తుంచి కొంచెం గిలుకొని నోట్లో పెట్టుకొని ఈ పెద్దదాన్ని ఏం చేస్తుంది, చర్చ అయిపోయేంతవరకు వీడి తినిపిస్తూ ఉంటుంది. వాడికి ఏమన్న ప్రతిసారి నోట్లో పెడుతుంటుంది. చూసారు ఇలాంటి తమాషా ఎప్పుడైనా మీరు? ఇలాంటి భలే తమాషాలు జరుగుతాయి అప్పట్లో. ఇప్పుడు నేనే పాస్ అయ్యాను కాబట్టి గమనించలేను. అప్పట్లో రకరకాల చర్చిలకి వెళ్ళేవాడిని, కూర్చునేవాడిని. ఒక్కో చర్చిలో ఒక్కో తమాషా భలే ఉండేది. తమాషా ఎంత పెద్ద ముక్క గిల్లుకుంటుంది, ఎందుకంటే అందరూ కళ్ళు మూసుకుంటారు కదా, ఎవడికి తెలియదు అది. ఈ ఇచ్చిన వ్యక్తి ఏం చేస్తాడు, ఇలా ఇస్తాడు, అలా తుంచుతుంది ఆవిడ, పక్కకి వెళ్ళిపోతాడు. ఈవిడ దాన్ని ఏం చేస్తుందో మిగతా వాళ్ళు తెలియదు. నేను పక్కనే కూర్చోంటా కదా, నాకు తెలిసి ఈవిడ చేసే ఘనకార్యం ఏంటో. అప్పుడు ఆవిడ ఏం చేస్తుంది, కొంచెం ఫార్మాలిటీ తీసుకొని నోట్లో పెట్టుకుంటుంది. మిగిలిన దాన్ని నన్ను ఆ బొట్టు వీడికి ఆ పెడుతూ ఉంటుంది. ఏది చర్చ అయిపోయేంత వరకు. ఇప్పుడు చెప్పండి, అదేమైనా బిస్కెట్టా లేకపోతే కేకు ముక్క? ఎవరికి ఇచ్చారు అది, ఎందుకు ఇచ్చారు అది? బాప్తీసం తీసుకున్న వాళ్ళు, మేము ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాం, మమ్మల్ని పాపంలో నుంచి బయటకు తీసుకుని వచ్చేదానికి మా నిమిత్తం బలైనటువంటి బలి పశువు ఆయన, పస్కా పశువు ఆయన రక్తాన్ని బట్టి మేము ఉచితంగా నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేయబడ్డాం, ఆయన రక్తాన్ని బట్టి మేము ఉగ్రత నుంచి తప్పించబడ్డాం అనేదాన్ని స్మరించుకుంటూ ప్రభువా మమ్మల్ని క్షమించంటూ అందులో చేయవేయాల్సిన ఆవిడ ఏం చేస్తుంది, మనవడి మీద ప్రేమతో బిస్కెట్ తినిపించినట్టుగా తినిపిస్తూ ఉంది. ఇప్పుడు తప్పెవరిది, తింటున్న వాడిదా, తినిపిస్తున్న ఈవిడదా? కాదు. దాన్ని ఇచ్చేటప్పుడు ఎంతెందుకు గిల్లుకున్నామని అడగకపోయాడే ఈ వ్యక్తి తప్పదే. ఎందుకని అందరూ ఇంత గిల్లుకుంటుంటే ఈవిడ బిస్కెట్ పరిమాణంలో తుంచినప్పుడు ఎందుకంత అని అడగాలి కదా. అడగలే. ప్రతి వారం ఇదే రిపీట్ అయ్యేది. నాకు తెలీదు, అయినా సరే మనసులో అనిపించేది, ఇది ఏదో తేడా జరుగుతుంది ఇక్కడ అనిపించేది. సర్లే నాకెందుకు. ఈ విచక్షణ ఎవరికి ఉండాలి, దాన్ని పంచే వ్యక్తులకి. అమ్మ ఎందుకు అంత గిల్లేవు, అదేమో బిస్కెట్ అనుకున్నావా? ఒకవేళ నిజంగా ఆవిడ కోసమే గిల్లుకుందనుకో, ఇక మిగతా వాళ్ళకి వద్దా, ఎంతెందుకు గిల్లుకున్నావు అని అడగాలి కదా. ఎందుకు అడగలేదంటే, ఆవిడ భర్త గవర్నమెంట్ ఉద్యోగి, ఆయన చనిపోయాడు, మంచి పెన్షన్ వస్తుంది వాడికి, అంటే ఎక్కువ కానికేస్తుంది ఆవిడే. కాబట్టి బిస్కెట్ సైజులో కాదు, మొత్తం అంతా గిల్లుకొని అంత పెట్టినా సరే పర్లేదమ్మా ఇంకోటి చేస్తామని అనేవాళ్ళు. ఎందుకని, అంత చపాతీ పిండి ఎంత అవుతుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో దేవాలయం అపవిత్రపరచబడడానికి కారణం ఎవరు, మనమే జాగ్రత్త పాటించకపోవడం. అది జరిగింది ఇక్కడ. హృదయమందును శరీరమందును సున్నతి లేని అన్యులను మీరు నా మందిరంలో తీసుకుని వచ్చి నా నిబంధనను భంగపరిచారు. మీరు భంగపరిచారు వాళ్ళని తీసుకుని వచ్చి. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో చూస్తున్నారా? వాళ్ళ దేవాలయాల్లో ప్రవర్తించినట్టుగా నా ఆలయంలో ప్రవర్తిస్తున్నారు. దీనికి కారణం మీరు. నేను చేసిన నిబంధన మీతో, కానీ మీరేం చేశారు, నా నిబంధనని భంగపరిచారు. వాళ్ళని తీసుకొని రాకూడదు నా దేవాలయంలోకి, మీరు ఎందుకు తీసుకొచ్చారు అసలు అంటే వీళ్ళు ఏమంటారు, ప్రభువా మేము బెస్ట్ ఫ్రెండ్స్ ప్రభువా. ఎవరు వీళ్ళు? మేము బెస్ట్ ఫ్రెండ్స్ ప్రభువా, ఇద్దరు కలిసే వ్యాపారం చేస్తాం, మా పక్కింట్లోనే మా పైనే రెంట్కు దిగాడు ప్రభువా, ఏదో పండుగ అని తీసుకొచ్చాము, లేకపోతే భోజనం అని తీసుకొచ్చాము, తీసుకొని రావచ్చు. అలా దేవుడు చాలా స్పష్టంగా ఏం చెప్తాడంటే, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయంలో ఒకసారి దేవుడు చెప్పిన తర్వాత కూడా మనం దాన్ని పునరావృతం చేయకూడదు. చూడండి 23వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 1వ వచనం నుంచి, గాయమునొందిన వృషణములు గలవాడే కానీ మర్మాంగము కోయబడిన వాడే కానీ యెహోవా సమాజంలో చేరకూడదు,
కుండు యెహోవా సమాజంలో చేరకూడదు, వానికి 10వ తరం వాడైనను యెహోవా సమాజంలో చేరకూడదు. గాయం నొందిన వాడు కానీ, వృషములు నలిగిన వాడు కానీ, మర్మాంగం కోయబడిన వాడు కానీ, కుండు కానీ యెహోవా సమాజంలో చేరకూడదు, వానికి 10వ తరం వాడు కూడా. ఇప్పుడు చెప్పండి, ఎవరికో మర్మాంగం కోయబడింది, నేను వాడితో ఫ్రెండ్షిప్ చేశాను. ఏం కదలేరా, ఫ్రెండ్షిప్ చేసి ఇద్దరు ఫ్రెండ్షిప్గా ఉన్నాం, మంచిదే, తప్పేమి లేదు. ఫ్రెండ్షిప్ చేయొచ్చు, వాళ్ళతో కలిసి వ్యాపారం చేయొచ్చు, వాళ్ళతో కలిసి పని చేయొచ్చు, స్నేహంగా ఉండొచ్చు, వాళ్ళు మన ఇంటికి రావచ్చు, వాళ్ళ ఇంటికి మనం అవచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ దేవుడు ఎక్కడ వద్దన్న తర్వాత ఆయన సమాజంలోనికి ఆ వ్యక్తిని పట్టుకొచ్చాను, నా ఫ్రెండ్ అని తీసుకొచ్చావనుకో, నా స్నేహితుడిని తీసుకొచ్చావనుకో, దేవుడు ఏం చేస్తాడు? దేవుడు రాయించాడు ఇక్కడ, ఆయన సమాజంలోకి ఎవరు రావాలి ఎవరు రాకూడదని రాయించాడు. 2వ వచనం 3వ వచనం, అమ్మోనీయుడే కానీ మోయాబీయుడే కానీ యెహోవా సమాజంలో చేరకూడదు, వారిలో 10వ తరం వారైనను ఎన్నడూను యెహోవా సమాజంలో చేరకూడదు. అమ్మోనీయుడు కానీ మోయాబీయుడు కానీ ఎక్కడ రాకూడదు? యెహోవా సమాజంలోకి రాకూడదు, వాళ్ళకు 10వ తరం వాడు కూడా రాకూడదు. ఇప్పుడు చెప్పండి, మన ఇంట్లో భోజనం తీసుకుని వెళ్ళి యెహోవా ఆలయంలో పెడుతున్నామని ఒక అమ్మోనీయుని తీసుకుని వెళ్ళామనుకో, స్నేహపూర్వకంగా, దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. కానీ ఆ రోజు యాజకులు ఈ పని చేశారు, ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అన్నది కనిపెట్టలే. అందుకే మనం ఈ 44వ అధ్యాయం ప్రారంభంలో తూర్పు గుమ్మం మూయబడింది, దాంట్లోంచి ఎవరు రాకూడదు పోకూడదు. తర్వాత దేవుడు అంటాడు ఆ 5 వచనాల్లో, 4వ వచనం చూడండి, అతడు ఉత్తరపు గుమ్మం మార్గముగా మందిరం ఎదుటి నన్ను తోడుకుని వచ్చును, అంతలో యెహోవా తేజ మహిమతో యెహోవా మందిరం నిండి ఉన్నట్టు చూసి నేను సాగిలపడగా యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, నరపుత్రుడా, యెహోవా మందిరమును గురించిన కట్టడలన్నిటినీ విధులన్నిటినీ నేను నీకు తెలియజేయుచున్నాను, నీవు మనసు నిలుపుకొని ఆ సంగతులన్నీ చూచి చెవిని పెట్టు, మరియు పరిశుద్ధ స్థలంలో నుండి పోవు మార్గములన్నిటి ద్వారా మందిరము లోపలికి వచ్చుటను గురించి యోచించుము. పరిశుద్ధ స్థలానికి వచ్చే మార్గాలు ఉన్నాయి, వాటిని గురించి ఆలోచించు. ఎవరు రావాలి ఎవరు పోవాలి ఇదంతా నీవు పట్టించుకోవాలి. ఎవరంటే వాళ్ళు రాకూడదు కొన్ని స్థలాల్లోనికి, వాటిని ఆలోచించని చెప్తున్నాడు దేవుడు. చూడండి 8వ వచనం, నేను మీకు అప్పగించిన నా పరిశుద్ధమైన వస్తువులను మీరు కాపాడక, నేను పరిశుద్ధమైన వస్తువులు కాపాడే బాధ్యతని యాజకులను మీకు అప్పగించాను. అయితే మీరు వాటిని కాపాడకుండా వారు కాపాడవలనని మీకు మారుగా అన్యులను ఉంచితిరి. వీళ్ళు ఏమైనా కాపలా పెట్టారంట, అన్యులకి పార్ట్ టైం ఉద్యోగాలు ఇచ్చారంట. అది విషయం. పరిశుద్ధమైన వస్తువులు మీరు కాపాడండి యాజకులకైనా ఉద్యోగాన్ని ఇస్తే వీళ్ళు ఏం చేశారు? వీళ్ళ కింద అసిస్టెంట్లు పెట్టుకున్నారు. వాళ్ళు ఎవరు అంటే అన్యులకి అధికారం ఇచ్చారు. అసలు వాళ్ళు రావద్దంటే ఆ పరిశుద్ధమైన వస్తువులు కాపాడడానికి వాళ్ళని ఉద్యోగస్తులుగా పెట్టుకున్నారు, స్నేహం చేసి వాళ్ళతోనే. అంటే దేవాలయాన్ని అపవిత్రపరిచారు, దేవాలయాన్ని అపవిత్రపరిచారు. చూడండి 9వ వచనం, కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, హృదయమందును శరీరమందును సున్నతి లేని అన్యులై ఉండి ఇశ్రాయేలీల మధ్య నివసించే వారిలో ఎవడును నా పరిశుద్ధ స్థలంలో ప్రవేశింపకూడదు. మరియు ఇశ్రాయేలీలు నన్ను విసర్జించి తమ విగ్రహములను అనుసరింపగా వారితో కూడా నన్ను విసర్జించిన లేవీయులు తమ దోషములను భరించుదురు. ఎప్పుడైతే వీళ్ళు అన్యులతో సేవ చేయడం ప్రారంభించారో అన్యులు వారి విగ్రహ ఆరాధనని వీళ్ళకి అలవాటు చేశారు. ఆ విగ్రహ ఆరాధనని దేవాలయానికి పట్టుకొచ్చారు. అంతే. ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో సహవాసం చేయకూడదు, ఎంతవరకు సహవాసం చేయాలి, ఏ ఏ విషయాల్లో సహవాసంగా ఉండాలి, ఈ తేడా అర్థం కాకపోతే 6 నెలలు గుర్రం గాడిదతో సహవాసం చేస్తారంట, ఇది కూడా గాడిద అవుతుందంట. 6 నెలలు గుర్రం వెళ్ళి గాడిదతో సహవాసం చేసింది అనుకో, గాడిద గుర్రం కాదు, గుర్రం గాడిద అయిపోతుందంట. ఎందుకని? గాడిద ఎటు పరిగెత్తదు, గాడిద ఏమైనా పరిగెడుతుందా? పరిగెత్తి సవారీ చేసేటట్టుగా ఉరకలు ఎత్తుతుంది ఉండదు. గాడిద పని ఏంటి? నెమ్మదిగా పోతుంటుంది. ఎంత నెమ్మదిగా పోతుందని, ఏమీ సరిగినట్టుగా ఏమీ లేనట్టుగా. ఇప్పుడు గుర్రం వచ్చి గాడితో సహవాసం చేసింది. దీంతోపాటు అది కూడా ఎలా నడవాలి?
నెమ్మదిగా నడవాలి, నెమ్మదిగా తినాలి. ఒకనొక రోజు పరిగెత్తే అంటే నేను పరిగెత్తలే, నాకు ఆయాసం వస్తుంది అంటుంది. అలవాటు తప్పిపోయింది. గుర్రం ఇంకో గుర్రంతో సహవాసం చేస్తే అది పరిగెడుతుంటే దాన్ని చేంజ్ చేయడానికి ఇది పరిగెడుతుంటే అది, మొత్తానికి రాజుగారు వాడుకునేదాన్ని పనికి వస్తుంది. ఇది గుర్రం ఇంకో గుర్రంతో సహవాసం చేస్తే, గుర్రం వచ్చి గాడితో సహవాసం చేస్తుంది అనుకో, చాకలి వాడుకునేదానికి పనికి వస్తుంది అంతే. గాడి కంటే ఎక్కువ మోస్తుంది గుర్రం. మనం ఎవరితో సహవాసం చేయాలి, ఏ విషయంలో సహవాసం చేయాలి, ఎంతవరకు సహవాసం చేయాలి? వీళ్ళు చూడు, అన్యులను తీసుకొచ్చి పరిశుద్ధమైన వస్తువులు కాపాడే విషయంలో పెట్టారు. వాళ్ళు ఏం చేశారు? విగ్రహాలను తీసుకొచ్చి దేవాలయంలో పెట్టారు. సరిపోయిందా? 10వ వచనం, మరియు ఇశ్రాయేలీలు నన్ను విసర్జించి తమ విగ్రహములను అనుసరింపగా వారితో కూడా నన్ను విసర్జించిన లేవీయులు తమ దోషమును భరించుదురు. విగ్రహారాధన చేసిన దానికి ఎవరి మీద దోషం మోపుతున్నాడు? లేవీయుల మీద దోషాన్ని మోపుతున్నాడు. ఎందుకని? మీరు కదా దీన్ని పట్టించుకొని విగ్రహారాధన లేకుండా చేయవలసింది, కానీ మీరే దీనికి బాధ్యులయ్యారు అని మాట్లాడుతున్నాడు దేవుడు. 11వ వచనం చూడండి, అయినను వారు నా పరిశుద్ధ స్థలంలో పరిచర్య చేయవారు, నా మందిరమునకు ద్వారపాలకులై మందిర పరిచర్య జరిగించువారు. ప్రజలకు బదులుగా వారే దహన బలి పశువులను వధించువారు. పరిచర్య చేయుటకై వారే జనుల సమక్షం నియమించబడిన వారు. విగ్రహముల ఎదుట జనులకు పరిచారకులై ఇశ్రాయేలీయులు తొట్టిల్లి పాపము చేయుటకు వారు కారకులైన కనుక నేను వారికి విరోధినైతిని. ఈ లేవీయులు దేవుని పరిచర్య చేసే విషయంలోనూ, ద్వారబంధాలను కాపాడే విషయంలోనూ, మందిరంలో పరిచర్య చేసే విషయంలోనూ, బలి అర్పించే విషయంలోనూ ఇలా నియమించబడ్డారు. అయితే వీళ్ళు ఏం చేశారంట? విగ్రహముల ఎదుట జనులకు పరిచారకులై, దేవుడు ఎందుకు నియమించుకున్నాడు వారిని? తన ఎదుట పరిచారం చేయడానికి. వీళ్ళు దేని ఎదుట పరిచారం చేస్తున్నారు? విగ్రహముల ఎదుట పరిచారకులై. ఎంత భ్రష్టత్వం సంభవించింది! విగ్రహముల ఎదుట జనులకు పరిచారకులై ఇశ్రాయేలీయులు తొట్టిల్లి పాపము చేయుటకు వారు కారకులైరి కనుక నేను వారికి విరోధినైతిని, వారు తమ దోషమును భరించుదురు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. తమ అవమానమును, తాము చేసిన హేయక్రియలకు రావలసిన శిక్షను వారు అనుభవించుదురు. వారు యాజకత్వం జరిగించుటకై నా సన్నిధికి రాకూడదు. పరిశుద్ధ వస్తువులను కానీ అతి పరిశుద్ధ వస్తువులను కానీ ముట్టకూడదు. అయితే నా మందిర సంబంధమైన పని అంతటిలో దానిలో జరుగు పనులన్నింటినీ విచారించు దానిని కాపాడు వారినిగా నేను వారిని నియమించుతున్నాను. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, వాళ్ళు తమ అవమానాన్ని భరిస్తారు, వాళ్ళు శిక్షను అనుభవిస్తారు. ఎందుకంటే నా మందిరంలో ఆ పరిశుద్ధమైన వాటిని, అతి పరిశుద్ధమైన వాటిని కాపాడలేదు, భరిస్తారు. అయితే వారిని ఎలా నేను ఏర్పాటు చేస్తుంటాను అంటే, నా మందిర సంబంధమైన పని అంతట్లో జరుగు పనులన్నింటినీ విచారించువారు గాను కాపాడువారు గాను వారిని నియమిస్తున్నాను. శిక్షించిన తర్వాత మాట్లాడుతున్నాడు. అంటే పాత మందిరం కూలిపోవడానికి పాత యాజకులు, పాత లేవీయులు కారణమయ్యారు. దానిలోనికి అన్యులను తీసుకొని వచ్చారు. అందుకనే అన్యుల చేత ఆ దేవాలయాన్ని దేవుడు తగలబెట్టించాడు, పడగొట్టించాడు. ఆ దేవాలయ పరిశుద్ధతని కాపాడవలసిందిగా యాజకులకు ఆయన అధికారం ఇస్తే, అన్యులు రాకుండా చూడాలని ఆయన అధికారం ఇస్తే, బాధ్యతనిస్తే, వీళ్ళు అన్యులను తీసుకుని వచ్చి అన్యుల చేత దేవాలయం తొక్కబడేటట్టుగా చేశారు. కాబట్టి అన్యులకు దేవుడు అధికారం ఇచ్చి, బబులోను రాజుకు అధికారం ఇచ్చి, అన్యులు వచ్చి దేవాలయాన్ని పడగొట్టేటట్టుగా, దాన్ని తగలబెట్టేటట్టుగా దేవుడు అధికారం ఇచ్చాడు. అలా పాత దేవాలయం అన్నది, సొలొమోను దేవాలయం అన్నది కూల్చివేయబడింది, తగలబెట్టబడింది, బూడిద దెబ్బగా రాళ్ళ కుప్పగా మారిపోయింది. అయితే ఇప్పుడు దేవుడు ఒక బ్రహ్మాండమైన దేవాలయాన్ని చూపెడుతూ, ఈ దేవాలయంలో అలాంటి పనులు జరగకూడదు, ఈ దేవాలయంలోనికి అన్యులు రాకూడదు, ఈ దేవాలయంలో యాజకులు తమ బాధ్యతని అన్యులకు అప్పగించకూడదు అంటూ తన మందిర పవిత్రతని కాపాడే విషయాన్ని లేవీయులకి, యాజకులకి ఇస్తున్నాడు. ఇంతకు ఆ యాజకులు ఎవరో చూద్దామా? ఒకసారి చూడండి, 43వ అధ్యాయం 19వ వచనం. ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, పరిచర్య చేయుటకై నా సన్నిధికి వచ్చు సాదోకు సంతానపు లేవీయులకు యాజకులకు పాప పరిహారార్థ బలి అర్పించుటకై కోడెను ఇయ్యవలెను. ఏంటంట? ఈ
క్రొత్త దేవాలయంలో ఎవరు యాజకత్వం చేయాలి? సాదోకు వంశపు వారు యాజకత్వం చేయాలి. ఎవరు చేయాలి? సాదోకు వంశపు వారు యాజకత్వం చేయాలి. ఎందుకని? యాజకత్వం ప్రారంభమైంది అహరోను దగ్గర నుంచి ప్రారంభమైంది. అహరోను వంశాన్ని యాజక వంశం అని పిలుస్తాం. ప్రధాన యాజకుడు, మొట్టమొదటి ప్రధాన యాజకుడు అహరోను. అయితే ఈ అహరోనుతో ప్రారంభించబడిన యాజక వ్యవస్థ అన్నది చెడిపోయింది. రాను చెడిపోయింది. విగ్రహారాధనకి మొగ్గు చూపారు. అయితే సాదోకు ఉన్నాడే, ఆయన కూడా అహరోను వరుసలోనే వచ్చాడు. కానీ సాదోకు దగ్గర నుంచి దేవుడు ప్రత్యేకంగా మరలా యాజక వ్యవస్థను ప్రారంభిస్తున్నాడు. ఇప్పుడు అహరోను వరుస కాదు ఇది, సాదోకు వంశపు వాళ్ళు నా సన్నిధిలో పరిచర్య చేయాలి. ఎందుకంటే నమ్మకమైన వాళ్ళు. ఎలా నమ్మకమైన వాళ్ళు అంటే, దావీదు మరణావస్థలో ఉన్నప్పుడు సొలొమోనుని రాజుగా చేయాలన్నది దేవుని ప్రణాళిక. అలా కాదు, ఆదోనియా అనేటువంటి హగ్గీతు కుమారుడు ఆదోనియా ఇంకొకడు ఉన్నాడు, సొలొమోను కంటే పెద్దోడు, పెద్దవారి కొడుకు. ఆ ఆదోనియా తాను రాజుగా కావాలని తాను ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఆదోనియాని రాజుగా చేయాలని అహరోను వరుస నుంచి వచ్చినటువంటి యాజకులు ఉన్నారే, వాళ్ళు ప్రయత్నం చేశారు. కానీ ఆదోనియా మంచోడు కాదు, చెడ్డోడు. నాన్న రాజుగా నియమించకముందే తానే రాజుగా ఊరేగుతున్నటువంటి వ్యక్తి ఆదోనియా. ఈ విషయాన్ని కూడా గుర్తుపట్టకుండా, ఎటు ఈ వ్యక్తి పెద్దోడు కాబట్టి, ఈ వ్యక్తి రాజు అవుతాడు కాబట్టి, ఈ వ్యక్తికి మనం సపోర్ట్ చేసినప్పుడు మన యాజకత్వం నిలవబడుతుందని మనుషులను ఆధారం చేస్తున్నారు వాళ్ళు. ఎవరు? అహరోను వరుసలో వచ్చిన వాళ్ళు. అయితే అందులో నుంచి వచ్చినటువంటి అహీటుబు కుమారుడైన ఈ సాదోకు ఏం చేశాడంటే, కాదు దేవుడు ఏర్పాటు చేస్తున్నది సొలొమోనుని, కాబట్టి సొలొమోను పక్షం నేను ఉంటానని ఆ ప్రాణాపాయ పరిస్థితుల్లో సొలొమోను పక్షం వహించి సొలొమోను రాజుగా అభిషేకిస్తాడు సాదోకు. అంటే దేవుని ఉద్దేశాన్ని గుర్తుపట్టినోడు. కాబట్టి సాదోకు యాజకత్వం జరగాలి ఇక మీదటి నుంచి. సాదోకు నమ్మకమైనటువంటి యాజకుడు. అదే పాత తరం యాజకులు విగ్రహార్థం తీసుకుని వచ్చారు అంటూ దేవుడు సాదోకు వంశపు వాళ్ళు యాజకత్వం చేయాలి ఈ కొత్త మందిరంలో అని చెప్తున్నాడు. ఇది సాదోకు యాజకత్వం. మీకు ఒక సందర్భాన్ని చూపెడతాను. దినవృత్తాంతముల 2వ గ్రంథము 26వ అధ్యాయంలో ఒక అద్భుతమైన సందర్భం రాయబడింది. ఏది మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ విషయాన్ని స్థిరపరిచే దానికోసం. దేన్ని? మీరు హృదయమందును శరీరమందును సున్నతి లేని అన్యులను తీసుకుని వచ్చారు, వాళ్ళు నా బలిపీఠాన్ని, నా దేవాలయాన్ని, నా పవిత్రమైన ఆహారాన్ని అపవిత్రపరిచారు అని దేవుడు మాట్లాడాడు కదా. మీరు వాళ్ళని నివారించలేకపోయారు, వాళ్ళని నిలవబెట్టలేకపోయారు, వాళ్ళని అడ్డుకోలేకపోయారని తప్పు మోపాడు కదా. కాబట్టి మిమ్మల్ని నేను శిక్షిస్తా అని చెప్పాడు కదా. చూడండి 26వ అధ్యాయం 2వ దినవృత్తాంతముల గ్రంథం 16వ వచనం నుంచి. అయితే అతడు స్థిరపడిన తర్వాత, అతడు అంటే ఉజ్జియా, రాజు అయిన ఉజ్జియా, అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసున గర్వించి చెడిపోయాను. అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహం చేయగా. ఈయనెవరు? రాజు, సాధారణమైన వ్యక్తి కాదు, రాజు. ఈయన ఏం చేశాడు? యాజకులు చేయవలసిన పనిని తానే వెళ్ళి చేస్తున్నాడు. ఎందుకని? నేను రాజుని, నన్ను ఎవడేమంటాడు అనేటట్టుగా. అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహం చేయగా, యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడి లోపలికి పోయిరి. అక్కడ రాయబడిన మాట చూడండి, ధైర్యవంతులైన యెహోవా యాజకులు. యెహోవాకు యాజకత్వం చేస్తా అంటే కుదరదు. ఆ యాజకులకి ఏముండాలి? ధైర్యం ఉండాలి. వాళ్ళు రాజు అయినా సరే దేవునికి అపచారం జరుగుతున్నప్పుడు ఎదురించాలి, నిలబడాలి. ఎందుకని? దేవాలయ పవిత్రతను కాపాడే పనిని యాజకులకు ఇచ్చాడు ఆయన. ఆ దేవాలయం అపవిత్రపరచబడుతుంటే అపవిత్రం చేసేది రాజు అయినా సరే అడ్డుకోవాల్సిన బాధ్యత యాజకులది. అందుకని అక్కడ రాయబడిన మాట, యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడి లోపలికి పోయిరి. 80 మంది ధైర్యవంతులంట. అతని వెంబడి లోపలికి పోయారు. ఎవరు వెంబడి? అజర్యా వెంబడి లోపలికి వెళ్ళి ఎవరిని ఎదిరించడానికి? రాజైన ఉజ్జియాని ఎదిరించడానికి. రాజు తలుచుకుంటే వెళ్ళని క్షణంలో చంపేస్తారు అందరినీ. కానీ
చంపినా పర్లేదు, దేవుడు మాకు అప్పగించినటువంటి పనిని బాధ్యతగా నెరవేరుస్తాం, ఇది మా బాధ్యత. ఉజ్జియాకు భయపడితే ఎవరు శిక్షిస్తారు? దేవుడు శిక్షిస్తాడు. దేవుడి శిక్ష కఠినంగా ఉంటుందా, మానవుల శిక్ష కఠినంగా ఉంటుందా? దేహమును చంపిన తర్వాత మరేమీ చేయలేని వారికి భయపడకూడదు, కానీ దేహమును ఆత్మను రెండింటిని నరకంలో కాల్చగలవానికి మిక్కిలి భయపడనంటాడు యేసు ప్రభు. మనుషులు ఏం చేయగలుగుతారు? మహా అంటే చంపేస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు? ఏం చేస్తే మాత్రం ఉపయోగం ఏంటి? మనిషి ప్రాణం పోకముందే నొప్పి ఉంటుంది. ఒకసారి ప్రాణం పోయిన తర్వాత నొప్పి ఉంటుందా? పెట్రోల్ పోసి కాలుస్తున్నా సరే అసలు కదలదే, ఎందుకంటే నొప్పి ఉంటుంది దానికి. దేహమును మాత్రమే చంపే వాళ్ళకు భయపడకండి, మనుషులకి దేహమును ఆత్మను రెండింటిని నరకంలో కాల్చగలవానికి మిక్కిలి భయపడండి. ఆయన దేవుడు, ఇద్దరిని కాలుస్తాడు ఆయన నరకంలో, దేహాన్ని ఆత్మను రెండింటిని కూడా. కాబట్టి ఆయనకు భయపడండి అని అంటాడు యేసు ప్రభు. ఇక్కడ యాజకులు ఉజ్జియాకు భయపడి ఉంటారు నాకు తెలిసి, కానీ ఉజ్జియాకు మించి దేవుడు భయపడి ఉంటారు. కాబట్టి ఉజ్జియాని ఎదుర్కోవడానికి వెళ్ళారు. ధైర్యవంతులు అంటే అర్థమేమని? మిగిలిన వాళ్ళు భయపడ్డారని. వీళ్ళకి 80 మందికి మాత్రమే ధైర్యవంతులైన యాజకులు ఎందుకు రాయబడిందంటే మిగిలిన వాళ్ళు భయపడ్డారు. ఎందుకు భయపడ్డారు? ఆయన రాజు, ఆయనకు మనం చెబితే బ్రతుకుతామా అని. అయితే వీళ్ళు చంపితే చస్తాం, కానీ దేవాలయం అపవిత్రపరచబడకూడదు. యాజకుడు చేయవలసిన పని యాజకుడు చేయాలి, రాజు చేయవలసిన పని రాజు చేయాలి. రాజు యాజకుని పని చేస్తే అపవిత్రత, మనం చచ్చినా మంచిదే, దేవుడు శబాష్ అంటాడు. ముందు వీళ్ళు అడ్డగిద్దాం. ధైర్యవంతులైన 80 మంది అజర్యాతో పాటు లోపలికి వెళ్ళారు ఉజ్జియాను ఎదిరించడానికి. చూడండి తర్వాత ఏం జరిగిందో 18వ వచనం. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠించబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే కానీ నీ పని కాదు. పరిశుద్ధ స్థలం నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహం చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలగదని తెలియజెప్పగా ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్థిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపం చూపెను. యెహోవా మందిరంలో ధూపపీఠం ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచునే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగం పుట్టెను. ఉజ్జియా స్వభావ సిద్ధంగా నేను రాజు నాకే చెప్తానని కోప్పడ్డాడంట, రౌద్రం చూపించాడంట. రౌద్రం చూపించి ధూపపీఠం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళగానే అతని నొసట కుష్ఠం పుట్టెను. ఇక్కడ పుట్టింది కుష్ఠం. ఎందుకని? అదేదో వీపును పుట్టచ్చు కదా, లేకపోతే కడుపు మీద పుట్టచ్చు కదా, కనబడదు దేవుని ఉగ్రత. ఇక్కడ ఎందుకు పుట్టిందంటే చూడండి, మీరు చేయవలసిన పని ఈ వ్యక్తి చేసినప్పుడు రాజుని కూడా చూడకుండా ఎలా శిక్షించానో చూడండి. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, భయపడాల్సిన అక్కర్లేదు. మీరు ధైర్యం తెచ్చుకున్నారు కాబట్టి మీ పక్షాన్ని నేను కార్యం చేశాను. మీరు ధైర్యం తెచ్చుకోకపోయింటే నేను కూడా పట్టించుకుని ఉండేవాడిని కాదు. కాబట్టి మీరు ధైర్యం తెచ్చుకున్నారు, మీకు గుర్తుగా నొసటన కుష్టు పుట్టించాను చూడండి. కానీ యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు మీరేం చేశారంటే హృదయమందును శరీరమందును సున్నతి లేని అన్యులను తీసుకుని వచ్చి నా బలిపీఠ మీద అర్పించబడిన మాంసాన్ని వాళ్ళకు పెట్టి నా నిబంధనను భంగపరిచారు మీరు. ఆ రోజు 80 మంది ధైర్యవంతులైన యాజకులకి తర్వాత వచ్చినటువంటి యాజకులకి ఎంత తేడా చూడండి. ఈరోజు క్రైస్తవ్యంలో ఏదైనా పొరపాటు జరుగుతూ ఉన్నప్పుడు, లేఖనానికి సంబంధించి ఏదైనా అపచారం జరుగుతూ ఉన్నప్పుడు, సేవకు సంబంధించి తప్పు చేస్తూ ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రాణత్యాగం చెడుగా చిత్రీకరించబడుతూ ఉన్నప్పుడు ఏం చేయాలి? మాకెందుకు లేనుకోవాలన్నా ఏం చేయాలి? ధైర్యం వహించాలి, తిరగబడాలి, అడగాలి. ఎందుకు లేఖనానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు? ఎందుకంటే ఆ లేఖనాన్ని దేవుడు మనకిచ్చాడు కాబట్టి, ఆయన వాక్యాన్ని మనకిచ్చాడు కాబట్టి ఏం చేయాలి? అది ఉజ్జియా అయినా ఉజ్జియా తాత అయినా సరే అడగాల్సిందే. దేవుని ఆలయాన్ని ఎవడైనా పాడు చేస్తూ ఉంటే, దేవుని సేవను ఎవడైనా పాడు చేస్తూ ఉంటే, లేఖనాలను ఎవరైనా వక్రీకరించి మాట్లాడుతుంటే దాన్ని కాపాడే బాధ్యతను తీసుకున్నటువంటి మనం తిరగబడాలి, మనం ఎదుర్కోవాలి, మనం ధైర్యం చూపించాలి. కానీ ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే అన్న మనకెందుకన్నదంతా అని అడుగుతారు. మనకెందుకన్నా ఎవరెట్టిపోతే మనకెందుకు? మిగిలినటువంటి 80 మంది యాజకులు కాకుండా బయట ఉన్న వాళ్ళంతా అదే అనుకుంటారు. మనకెందుకు?
అని అనుకో అంటారు. 80 మంది మాకే, మనకెందుకు కాదు మాకే. ఎందుకంటే బలిపీఠం మీద లేదా ధూపపీఠం మీద ధూపాన్ని అర్పించే బాధ్యత మాది. అది నీ పని కాదు వచ్చి, అది మా పని, అది మా పని. అవునా కదా? ఈరోజు క్రైస్తవులకి తమ బాధ్యత ఏంటో తెలియలే. మీరు తిమోతి పత్రిక మీరు చూడండి. అపోస్తలుడైన పౌలు తిమోతిని తీసుకుని వెళ్తూ ఉంటాడు ఒక ప్రాంతానికి. అయితే ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు మాసిదోనియాలో వాక్యానికి వ్యతిరేకమైన బోధ జరుగుతుందని, ఇక్కడ నిలవబడి నువ్వు అని నిలబెడతాడు. ఎవరిని? తిమోతిని. ఎందుకు నిలబెట్టాలి? వాక్యం ఇవ్వబడింది మనకు కదా. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు బయలుపరుచుకున్నాడు కదా. మరి ఆయన పేరిట వాక్యం వక్రీకరించబడుతూ ఉంటే, తప్పుడు బోధలు వస్తుంటే, కల్పనా కథలు వస్తూ ఉంటే, నీవు ఇక్కడ నిలవబడు. ఇక్కడ సంఘానికి పెద్దలు నియమించు, సంఘానికి పెద్దలు లక్ష్యాలు నియమించు. ఇలా ఇక్కడ సంఘాన్ని స్థిరపరిచి దాన్ని బాధ్యత కలిగిన వ్యక్తులకు అప్పగించి తర్వాత రా అని చెప్పి అక్కడ వదిలిపెట్టిపోతాడు. ఎందుకని? ఇది బాధ్యత. ఎందుకని తీతు నిలబెట్టాడు ఒక చోట? ఇక్కడ నిలబడు, క్రేతులు నిలబడు, ఇక్కడ వాళ్ళని సెట్ చేయి. ఎందుకన్నాడు? కాబట్టి మనకెందుకు అని అంటే వాడు బాధ్యత కలిగినవాడు కాదు. మనకెందుకు అన్నప్పుడు బైబిల్ పక్కన పెట్టేసేయాలి అంతే. మనకెందుకు అన్నప్పుడు బైబిల్ పక్కన పెట్టేసేయాలి. నిన్న ఒక సహోదరుడితో మాట్లాడుతుంటే ఏదో విషయం వచ్చింది. కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ ఉన్నాడే, ఆయన సేవ చేస్తున్నాడు కదా, సేవ చేస్తున్న పేరుతో వ్యాపారం చేస్తున్నాడు కదా. దానికి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు నేను అన్నాను, నిజంగా గుండె మీద చేసుకొని చెప్పు, కల్వరి టెంపుల్లో జరుగుతున్నది సేవ లేకపోతే వ్యాపారమా అన్నాను. ఎవరు? ఆ వ్యక్తిని, సహోదరుడిని. ఆయన అన్నాడు, అది ఆయనకు దేవుడిచ్చిన దర్శనం అన్నాడు. సమాధానం చేశారు, ఎంత అద్భుతంగా ఉందో. ఏంటంట? అది ఆయనకు దేవుడిచ్చిన దర్శనం అంటారు. ఆయన దర్శనాన్ని నేను ఎందుకు తప్పు అంటాను అన్నాడు. అప్పుడు నేను అన్నాను, ఆ చేతిలో బైబిల్ తీసి పక్కన పెట్టేసా అన్నా. ఎందుకు? ఎవడికంటే వాడికి ఇష్టం వచ్చినట్టు దర్శనం ఎందుకు ఇస్తాడు ఆయన? ఇక్కడ ఒకటి రాయించి ఎవడికంటే వాడికి దర్శనం ఇస్తూ ఉంటే మరి ఇది ఎందుకు? దీన్ని పడేస్తే కదా దర్శనం నమ్మాల్సి ఉంది. మీరు ఈ కొత్తపల్లిలో స్కూల్ ఉందా, వెళ్ళండి ఒకసారి. ఆ గోడల మీద 2వ ఎక్కము, 3వ ఎక్కము, 4వ ఎక్కము ఎక్కాలు రాసి ఉంటారా? రాశారు? రాయలేదా? ఎక్కాలు రాసి ఉంటారు. అక్కడ 2 2 4 అని రాసి ఉంటారు. అంతేనా? ఇంకేమైనా ఉంటుందా? రైట్. ఇప్పుడు ఎగ్జామ్ పెట్టిన తర్వాత పిల్లలకి ఒకడు 2 2 6 అని రాశాడు అనుకో, సారు టిక్కు కొట్టి మార్కులు ఇచ్చాడు అనుకో, మరి అక్కడ రాసింది ఏంటి? తమాషానా? ఒకడు 5 రాశాడు, టిక్కు కొట్టి రైట్ వేసాడు, ఇంకొకడు 10 రాశాడు, రైట్ వేసాడు, ఇంకొకడు 8 రాశాడు, రైట్ వేసాడు. కానీ గోడ మీద ఏం రాశాడు? 2 2 4 అని రాశాడు. ఇప్పుడు చెప్పు, తమాషాగా అని చేస్తున్నావు ఎంతకి? ఆ 2 2 4 అని రాయకుండా ఉంటే ఒకడు 6 రాసిన టిక్కు కొట్టుకో, 8 రాసిన టిక్కు కొట్టి, ఎందుకని అక్కడ లేదు కాబట్టి. ఒక్కసారి 2 4 అని రాసిన తర్వాత నీ ఇష్టం వచ్చినంత టిక్కు కొట్టకూడదు. ఇక్కడ దేవుడు బైబిల్లో స్పష్టంగా చెప్పిన తర్వాత, దీన్ని మన చేతిలో ఉంచిన తర్వాత, దీన్ని మనం చదువుతున్న తర్వాత మరలా అటు చూసి అది దేవుడు ఆయనకి ఇచ్చిన దర్శనం, ఇది దేవుడు ఆయనకి ఇచ్చిన దర్శనం అంటే మరి ఇదేంటి? సందమాం కథల పుస్తకం ఇది. ఇక్కడ ఒక్కసారి ఆయన వ్రాయిస్తే 1,000,000 మంది దీనికి వ్యతిరేకంగా ప్రవర్తించవచ్చు. 1,000,000 మంది తప్పు అవుతారు, కానీ లేఖనం తప్పు కాదు. అప్పుడు అన్నాడు ఇంకో మాట, అయితే ఆ బైబిల్ తీసి పక్కన పెట్టు, అప్పుడు ఆయన దర్శనాన్ని వీని దర్శనాన్ని మాట్లాడుకుందాం, ఈ బైబిల్ ఉంటే మనల్ని అడ్డగిస్తుంటుంది అని అన్నా. అప్పుడు ఆయన అన్నాడు, అంటే అంతమంది ఏం తెలియకుండా వస్తున్నారా? దేవుడు కార్యం లేకుండా అంతమంది వస్తున్నారా అన్నాడు ఆయన. నేను అన్నాను, మా ఊర్లో గంగమ్మ జాతర జరుగుతుంది, చూద్దురా ఎంతమంది వస్తారో. మా ఊర్లో గంగమ్మ జాతర జరుగుతుంది, ఎంతమంది వస్తారో చూద్దురా. ఇప్పుడు ఈ గంగమ్మ జాతరకు వచ్చి ఆ పక్క నిలబడుకొని ఏమీ లేకుండా ఎంతమంది వస్తున్నారా దేవుడి కార్యం లేకుండా అంటే? జనాలు వస్తారబ్బా, వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఎంటర్టైన్మెంట్ కావాలంతే. ఇప్పుడు మనం చచ్చేదిగా పీకలు, బొడ్డలు, చెరుకులు పెడితే రారా? ఒక రికార్డింగ్ డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టండి, చుట్టుపక్కల 14 పనులు ఇక్కడ రాకపోతే నన్ను అడగండి. పలానా దగ్గర రికార్డింగ్ డ్యాన్స్ జరుగుతుందంటే చూడండి, ఆటోలు పెట్టుకొని, కార్లు పెట్టుకొని, స్కూటర్లు పెట్టుకొని, ఒకవేళ నడిచేదానికి వీలు లేకపోతే మోకాల మీద నడుచుకొని రాకపోతే నన్ను అడగండి.
వాక్యం చెప్తే రారులే కదా. కాబట్టి గుంపును చూసి అది దేవుని కార్యం అనుకుంటే అంతకు మించిన అమాయకులు. యేసు ప్రభువు ఏమన్నాడు? జీవానికి పోయే దారి చెప్పండి, మీకు తెలుసా తెలీదా? జీవానికి పోయే దారి ఇరుకు దారి, నాశనానికి పోయే దారి అంటే యేసు ప్రభు పూర్తి ఆపోజిట్లో ఉండేది. జీవానికి పోయేదారి ఇరుకు దారి, దాన్ని కనుగొనే వాళ్ళు కొందరే అన్నాడు ఆయన. ఇప్పుడు మనోళ్ళు ఏమంటున్నారు? అంతమంది ఎందుకు వస్తున్నారు? దేవుడి కార్యం జరగకపోతే అంతమంది వస్తారా? మరి యేసు ప్రభు ఏమన్నాడు? అంతమంది వస్తే దేవుడి కార్యం చెప్పలే ఆయన. అంతమంది వస్తే అనుమానించండి అన్నాడు ఆయన. ఎందుకంటే వాక్యం దగ్గరికి అంతమంది రారని చెప్పాడు ఆయన. మరి ఇంతమంది ఎక్కడికి వస్తారు ప్రభు అంటే, నాశనానికి పోయే దారి విశాలం, బహు వెడల్పుగా ఉంటుంది దారి. ఎందుకని? పట్టాలి కదా, మొత్తం ప్రపంచం అంతా పట్టాలంటే ఎంత పెద్ద దారి ఉండాలి. ఇంటర్నేషనల్ హైవే అది, నేషనల్ హైవే కాదు, ఇంటర్నేషనల్ హైవే అది. ఇటువైపు ఒక 20 ఉంటాయి పోయేదానికి, అటువైపు ఒక 20 ఉంటాయి వచ్చేదానికి. అంత పెద్ద హైవే ఉంటుంది. ఎందుకంటే మొత్తం ప్రపంచం వెళ్ళాలి కదా, రద్దీ ఉండదు భక్తులకి, పాతాళం వెళ్ళే భక్తులకి. యేసు ప్రభు చెప్పిన మాటకి ఈరోజు నెరవేరుతున్న మాటకి అసలు సంబంధమే లేకుండా తయారైపోయింది. వాడు ఉజ్జియా అయినా, ఉజ్జియా నాన్న అయినా, ముత్తాత అయినా సరే, దూపపీట మీద దూపం వేయాల్సింది యాజకుడే తప్ప రాజు కాదు. 80 మంది ధైర్యవంతులు లోపలికి వెళ్ళి, ఇది నీ పని కాదు, నీ పని ఏంటంటే సింహాసనం మీద కూర్చొని పరిపాలించడం, కానీ నీ పరిపాలన కింద ఈ మందిరం ఉందని, నీ పరిపాలన కింద మేము ఉన్నామని లోపలికి వచ్చి తమాషాలు చేసామనుకో కుష్ఠరోగం వచ్చి పోతావు జాగ్రత్త అని ఎవడు చెప్పాలి? యాజకుడు చెప్పాలి. అది తరువాతి కాలంలో జరగలే. వీళ్ళే వెళ్ళి అమ్మోనియల్ని, ఫిలిస్తీన్ని, మోయాబీల్ని అన్నిళ్ళు పట్టుకొచ్చుకొని భోజనం తినిపించుకుంటూ వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చి, ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చారు? దేవాలయంలో ఉద్యోగాలు ఇచ్చారు. అసలు వాళ్ళ 10వ తరం వాళ్ళు కూడా రాకూడదంటే వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ పరిశుద్ధ వస్తువులు కాపాడే విషయం అంటే అది కూడా. దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు, వాడు దొంగ, వాడి తాళాలు ఇచ్చి, ఒరే మేము టౌన్కి వెళ్తున్నాం జాగ్రత్తగా కాపాడు బీరం అని అంటే వాడు ఎంత జాగ్రత్తగా కాపాడుతాడో అది మన పరిస్థితి ఈరోజు. వాడే ఎప్పుడెప్పుడు దొంగతనం చేద్దామని ఉన్నాడు, వాడికే తాళాలు ఇచ్చేసి జాగ్రత్త అని టౌన్కి వెళ్ళి వస్తా. వచ్చేటప్పటికి ఏముంటుంది అక్కడ? ఏముంటుందో. ఎందుకని? ఇచ్చిన తాళాలు ఎవరికి? దొంగకే ఇచ్చావు. ఇప్పుడు వీళ్ళు ఎవరికి ఇచ్చారంట? పరిశుద్ధమైన వస్తువులు కాపాడే పని ఎవరికి ఇచ్చారంట? బయలుదేవతకి, అస్తారోత్ దేవతకి, కెమోష్ అనే దేవతకి, మిల్కోమ్ అనే దేవతకి, అశ్లీలమైన పూజలు చేస్తున్నటువంటి దౌర్భాగ్యులకి పరిశుద్ధమైన వస్తువులు కాపాడేటువంటి పని ఇచ్చారు మన వాళ్ళు. ఎందుకంటే యాజకుడికి 80 ఏళ్ళు వచ్చాయంట, ఆయన రిటైర్డ్ అయ్యే వయసులో ఉన్నాడంట, ఇప్పుడు తిరిగి పరిచయం చేయాలంట, పార్ట్ టైం ఉద్యోగం ఫిలిస్తీన్లకి ఇచ్చారు. అంత పని చేయలేకపోతే రిటైర్డ్ కావచ్చు కదా. బలిమాంసం తినడానికి అలవాటు పడ్డారు పాపం, క్రొవ్వ పెట్టుకోవడానికి అలవాటు పడ్డారు పాపం. కాబట్టి ఉద్యోగం చేయకపోతే ఫ్రెష్ ఐటమ్స్ రావు, కొంచెం వాడిపోయినట్టు, నలిగిపోయినట్టు, కమిలిపోయినట్టు వస్తాయి. అదే ఉద్యోగంలో ఉన్నానుకో ఫ్రెష్ ఐటమ్స్ వస్తూ ఉంటాయి. ఏలి తను క్రొవ్వ పెట్టుకోలేదా? ఏలి తన బిడ్డల్ని క్రొవ్వ పెట్టుకోలేదా? ఇది అహరోను యాజకత్వంలో జరిగిన పొరపాటు. అలా అన్యులు వచ్చి ఎప్పుడైతే పరిచయం చేస్తున్నారో వాళ్ళతో పాటు విగ్రహారాధన కూడా వచ్చింది లోపలికి. అందుకని దేవుడు మీ యాజకత్వాన్ని తీసివేసి ఇప్పుడు సాదోకు వంశానికి యాజకత్వాన్ని ఇస్తున్నాను. లేవీయులు పాపం చేశారు, యాజకులు పాపం చేశారు, కాబట్టి సాదోకు వంశానికి యాజకత్వం చేసేటువంటి బాధ్యతను ఇచ్చాను. కాబట్టి సాదోకు వంశం వాళ్ళు ద్వారాలను కనిపెట్టండి, ఎవరు రావాలో ఎవరు పోవాలో కనిపెట్టండి. నేను తూర్పు గుమ్మాన్ని మూసివేశాను కదా, మీరు మిగతా గుమ్మాన్ని మూసివేసుకోండి. అన్యులు రాకుండా, విగ్రహారాధన రాకుండా, అపవిత్రత జరగకుండా. యాజకత్వం విఫలమైంది, అందుకని పాత మందిరం కూల్చివేయబడింది, కాల్చివేయబడింది. మరలా కొత్త మందిరాన్ని నిర్మిస్తూ ఆయన కొత్త యాజకత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాడు, సాధువుకు యాజకత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. తర్వాత సాధువుకు యాజకత్వం కూడా భ్రష్టుపట్టిన తర్వాత కాలంలో, అందుకే ఇప్పుడు ఆ మందిరం లేదు. ఇప్పుడు ఒక యాజకుని చూపెడతాను, ప్రధాన యాజకుని చూపెడతాను. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును
ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడును అయినా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఏంటంట? సాధువుకు కంటే 1,000,000 రెట్లు శ్రేష్ఠుడైన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడునైనా ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడైనటువంటి ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ధర్మశాస్త్రం బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించును, కానీ ధర్మశాస్త్రములకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను కనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపముల కొరకు దినదినం బలు అర్పింపవలసిన అవసరం గలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించెను. ఈ ప్రభువైన యేసుక్రీస్తు సాధోకు వంశం కంటే శ్రేష్టమైనటువంటి ఈయన మెల్కీసెదెకు క్రమంలో వచ్చినవాడు. అహరోను యాజకత్వం విఫలమైంది కాబట్టి సాధోకు యాజకత్వాన్ని దేవుడు కొత్త మందిరంలో ఇచ్చాడు. అయితే సాధోకు యాజకత్వం కూడా విఫలమైంది. ప్రభువైన యేసుక్రీస్తు మెల్కీసెదెకు యాజకత్వంలో వచ్చాడు. ఆయనే రాజు, ఆయన యాజకుడు. ఆయన రాజు, ఆయన యాజకుడు, ఆయన బలిపశువు, ఆయన బలిపీఠం, అంతా ఆయనే దేవాలయం, ఆయన అర్పణ, ఆయన బలైంది, మొత్తం అంతా ఆయనే. మెల్కీసెదెకు యాజకత్వం, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. కానీ దేవుడు యెహెజ్కేలుతో ఏం చెప్తున్నాడంటే, ఈ కొత్త మందిరంలో కొత్త యాజకత్వం సాధువుకు యాజకత్వం, కానీ మనది పరలోక సంబంధమైనటువంటి ఆలయం, భౌతికమైన ఆలయం కాదు మనది, ఆత్మ సంబంధమైన ఆలయం. ఈ ఆత్మ సంబంధమైన ఆలయంలో నిరంతరం సేవ చేసేటువంటి యాజకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. తన రక్తంతో యాజకత్వం చేసేటువంటి యాజకుడు. అదే మనం 43వ అధ్యాయం చూస్తే యెహెజ్కేలు గ్రంథంలో ఆ సాధువుకు వంశానికి పాప పరిహారార్థ బలిగా మేకపోతునివ్వాలి, ఒక పొట్టేలునివ్వాలి, కోడిదొండివ్వాలి అని చెప్పబడుతూ ఉంటుంది. ఎందుకంటే మొదట తన కోసం పాప పరిహారం చేసుకొని తర్వాత ప్రజల కోసం చేస్తాడు 7 రోజులు ప్రతిష్ఠించిన తర్వాత. కానీ యేసు ప్రభుకి పాప పరిహారం నిమిత్తం మేకల్ని పొట్టెల్ని ఇవ్వాల్సిన అక్కర్లే. ఆయనే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. కానీ పాత నిబంధనలో యాజకులు పాపులయ్యారు, తమ అవమానాన్ని, తమ శిక్షను భరించారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. దీన్ని బట్టి మనం దేవుని ఆరాధిస్తాం. తండ్రి, ఇంతవరకు యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయంలో మీరు చెప్పమన్నటువంటి పాత దేవాలయం కూలిపోవడానికి కారణం అన్యులని ఆలయంలోకి తీసుకుని వచ్చి పరిశుద్ధమైనటువంటి వస్తువుల్ని అపవిత్రపరిచిన కారణం చేత ఆ దేవాలయాన్ని పడగొట్టారు, ఆ యాజకత్వాన్ని తీసివేశారు. నా తండ్రి, అంతకంటే శ్రేష్టమైనటువంటి సాధువుకు వరసని కొత్త దేవాలయంలో మీరు నియమించారు మందిర పరిశుద్ధమైనటువంటి వస్తువుల్ని కాపాడడానికి. అంతకంటే శ్రేష్టమైన రాతితో కట్టబడినటువంటి ఆత్మ సంబంధమైన మందిరంలో నన్ను సజీవమైన రాయిగా చేసి ఆత్మ సంబంధమైన బలులు అర్పించబడ్డానికి నా ప్రభువైన యేసుక్రీస్తుని నా పక్షాన్ని మీరు బలిగావించినందుకు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడైన ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన ప్రధాన యాజకుడైన ఆ ప్రభువైన యేసుక్రీస్తుని నాకు మీరు నిరంతరం యాజకుడిగా ఇచ్చినందుకు మీకు ఏమని కృతజ్ఞతాస్తుతులు చెల్లింపగలను? నా ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ఆరాధిస్తున్నాను తండ్రి, ఆమెన్. ఇది ఆరాధన. మీకేమర్థమైందో నాకు తెలియదు, కానీ అర్థమైనంతలో ఆరాధించండి.